మాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి కాల్వరీ టీవీ ఛానల్ ద్వారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంకి స్వాగతం పలుకుతూ సుస్వాగతం పలుకుతూ మనకి అపురూపమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని అనుగ్రహిస్తున్నటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథునికి మీ అందరితో పాటు కలిసి స్తుతి ఆరాధన చెల్లిస్తూ కార్యక్రమంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించక మునుపు నాతో పాటు ఈ దినాన ఈ వేదికను షేర్ చేస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద నాతో పాటు కనబడుతున్న నా సహదాసుల్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నా కుడి చేతి వైపున ఉన్నటువంటి దైవ సేవకులు, నా సహదాసులు పాస్టర్ కురవిడి రవి సారథి గారు. వారు ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొంది అద్భుతంగా అనేక చోట్ల సంఘాలు స్థాపిస్తూ ఈనాడు కాకినాడలో మా అగాపే సంపూర్ణ సువార్త సంఘం, మా సహవాస సంఘాల్లో ఒకటి కాకినాడ సంఘానికి కాపరిగా ఉన్నారు. రవి సారథి గారు కాకినాడ అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరి మాత్రమే కాకుండా నేషనల్ అవుట్రీచ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఓఫిర్ మినిస్ట్రీస్. మా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు జాతీయ స్థాయిలో వారు ప్రమోషనల్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. అనేక స్థలాలకు, ఈశాన్య రాష్ట్రాలకు, అస్సాం, నాగాల్యాండ్, అలా ఇతర అనేక ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో వారు మా సంస్థ పక్షంగా వెళ్ళి సమన్వయకర్తగా ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తున్నారు రవి సారథి గారు. వారికి ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి సహదాసులు, నా సహదాసులు పాస్టర్ సైమన్ గారు. వారు కూడా అన్య కుటుంబం నుంచి అద్భుతంగా రక్షణ పొంది సత్యాన్ని గూర్చిన దర్శనము, ప్రత్యక్షత పొంది దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనంలో పాలు పంచుకోవాలనే ఒక భారంతో, మంటతో నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. వారు వైజాగ్ సిటీలో బర్మా క్యాంప్ అనే స్థలంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని వారు నడిపిస్తున్నారు. బర్మా క్యాంప్ వైజాగ్ అగాపే సంఘం యొక్క కాపరి మాత్రమే కాకుండా పాస్టర్ సైమన్ గారు కూడా పాస్టర్ రవి సారథి గారితో పాటు కలిసి వారు కూడా జాతీయ సమన్వయకర్త, జాతీయ ప్రమోషనల్ రిప్రజెంటేటివ్గా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంస్థకు భారతదేశంలో జాతీయ స్థాయిలో వారు ప్రతినిధిగా పనిచేస్తున్నారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దైవాశీస్సులు. వీరిద్దరూ నాతో పాటు ఈ స్క్రీన్లో మీ ముందుకు రావడం నాకెంతో సంతోషం, అతిశయ కారణం. ప్రియులారా, వీరిద్దరూ పేరుకు జాతీయ సమన్వయకర్తలే కానీ వారి దర్శనం ఒక భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎల్లలు దాటింది. సరిహద్దులు దాటి బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఇతర దేశాల్లో కూడా మా సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, స్థాపించాలి, వ్యాపింపజేయాలనే దర్శనంతో వారు పనిచేస్తున్నారు. వారిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇలాగూ దేవుడు మాకు అనుగ్రహించిన ఈ దర్శనం కొరకు వారు కంకణబద్ధులై నడుం కట్టుకొని త్రికరణ శుద్ధిగా నిస్వార్థ బుద్ధితో పనిచేసేవారు కనీసం లేదంటే ఒక 600 మంది దైవ సేవకులు ఉంటారు. ప్రియులారా, ఇంతమంది దైవ సేవకులకు కూడా నేను జీతాలు ఇచ్చేది ఉండదు. మా సంస్థ జీతాలు ఇచ్చే సంస్థ కాదు. ఈ సేవకులందరూ కూడా మా దగ్గర ఉన్నటువంటి 550 మంది సంఘ కాపరులు, మిగతా 50 మంది సువార్థికులు, సువార్థికురాళ్ళు ఉన్నారు. ఇంతమంది కూడా తమకు దేవుడు ఇచ్చే కానుకలతో, విశ్వాసులు ఇచ్చే దశమ భాగాలతో జీవించి
ఆ దశమ భాగంలో దశమ భాగం తీసి నాకు పంపిస్తూ ఉంటారు. అందుచేత ఎన్ని సంఘాలు నాటినా మాకు ఖర్చు కాదు. అందులో నుండి ఇంకా కొత్త దశమ భాగాలు వస్తూ ఉంటాయి. దానిని మళ్ళీ నేను ఆస్తులు కొనుక్కోవడానికి, ఇళ్ళు వాకిళ్ళు వాహనాలు కొనడానికి వాడుకోకుండా తిరిగి కొత్త స్థలాల్లో సువార్త చెప్పి కొత్త సంఘాలు నాటడానికి ఉపయోగిస్తూ, ఆ రీతిగా సంఘాలు నాటడం, కాపరులను నియమించడం, వాళ్ళు దశమ భాగాలతో బ్రతికి ఆ దశమ భాగంలో దశమ భాగం నాకు పంపడం, దాన్ని మళ్ళీ కొత్త గ్రామంలో సువార్త సేవ చేయడానికి నేను ఉపయోగించడం, ఇలాగే ₹1 ప్రారంభమైన నా సేవ ఈనాడు 650 సంఘాలుగా విస్తరించింది. కనుక నా సహదాసులందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా దర్శనానికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. ఆకాశమే హద్దు. ఆకాశము క్రింద ఉన్న భూమి మీద ఉన్న 200 దేశాల్లో ప్రతి ప్రధాన నగరంలో మా సంఘం ఉంటుంది, ఉండాలి. ఇది మా పంతం, మా పట్టుదల, మా దర్శనం. ఈ సమయంలో వాక్యంలోనికి, సందేశంలోనికి లేక ప్రశ్నోత్తరాల్లోనికి వెళ్ళకముందు కొన్ని ముఖ్యమైన ప్రకటనలు మీ ముందు చేయాలి. బుధవారము నేను మీ ముందుకు కల్వరి ఛానల్ ద్వారా రావడం ఈ వారము ఆఖరు. బుధవారము నేను ఇవాళ ఆఖరిసారిగా మీ ముందుకు వస్తున్నాను. ఎక్స్ట్రాడినరీగా అసాధారణమైన విషయం ఏంటంటే, ఈ వారంలో నేను 2 సార్లు మీ ముందుకు వస్తాను. ఇవాళ మీ ముందుకు వచ్చాను. రేపు ఒక్కరోజు విరామం ఇచ్చిన తర్వాత ఎల్లుండి శుక్రవారం మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎందుకంటే అక్టోబర్ నెల నుండి ప్రతి శుక్రవారం మీ ముందుకు రావాలని పాలసీ నిర్ణయం జరిగింది. అక్టోబర్ 2 అంటే ఎల్లుండి. కనుక ఇవాళ బుధవారం మీ ముందుకు వచ్చాను, ఎల్లుండి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దాంతో అక్టోబర్ లెక్క ప్రారంభమవుతుంది. ఇక ఎల్లుండి మొదలుకొని కనీసం ఒక 2 సంవత్సరాల వరకు ప్రభు చిత్తమైతే, కల్వరి టీవీ ఛానల్ యాజమాన్యం వారికి మా మీద అనుగ్రహం, దయ ఉంటే, వారు అనుమతిస్తే, మీరందరూ సహకరిస్తే, ఆ దేవుడు మమ్మను బలపరిచి నడిపిస్తే ఇంకొక 2 సంవత్సరాలు ఆగకుండా ప్రతి శుక్రవారము సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు 2 గంటలు, ఇదే 2 గంటలు ఉంటాను. కానీ డే మారింది, టైం మారింది. బుధవారం బదులు శుక్రవారం మధ్యాహ్నం 1:30 బదులు సాయంత్రం 4 నుండి 6 వరకు నేను మీ ముందుకు ఇలాగే లైవ్ షోలో వస్తూ ఉంటాను. ఈ టైం మార్పిడిని మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత మరో ముఖ్యమైన ప్రకటన, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఉన్నటువంటి హోలీ బైబిల్ హౌస్లో మా సాహిత్యం దొరుకుతుంది. ఆ షాప్కి మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు నా చేత రచింపజేసిన సత్య సంస్థాపన గ్రంథాలు మీరు పొందగలుగుతారు. ఇదో ప్రకటన. మరొక అతి ముఖ్యమైన ప్రకటన, మేము సువార్త కూటాలు, ఉజ్జీవ కూటాలు, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే కూటాలు, ఆరాధన సమావేశాలు, సంఘ స్థాపన, పబ్లిక్ డిబేట్స్ అన్నీ నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ మాకు సైడ్ మినిస్ట్రీ అన్నమాట. పక్కన ఉన్నటువంటి ప్రక్క వాయిద్యం లాంటి మినిస్ట్రీ. మా మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే చిన్న పిల్లలకు సువార్త ప్రకటించడం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అనే వచనానికి నేనే ప్రత్యక్ష సజీవ సాక్షిని. నేను 6 సంవత్సరాల సమయంలో 6 సంవత్సరాల ప్రాయము నాకున్నప్పుడు రక్షణ పొందాను. ఆ తర్వాత నేను సంఘ ప్రారంభం నకరికల్లో సంఘారాధన, సంఘ స్థాపన ప్రారంభించినప్పుడు ఆదివారము మా సంఘంలో రొట్టె విరిచేవారు 25 మంది, సండే స్కూల్ ఏమో 425 మంది సండే స్కూల్ చిల్డ్రన్. సండే స్కూల్ అండ్ చైల్డ్ ఇవాంజలిజం ఈజ్ మై మెయిన్ మినిస్ట్రీ. మేము సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించబోతున్నాం. అక్టోబర్ 12, 13, 14 మర్చిపోవద్దు. అక్టోబర్ 12, 13, 14 తారీఖుల్లో కేపీహెచ్బి కాలనీలో
హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మేము ఏంజల్ మినిస్ట్రీ అనే చైల్డ్ ఇవాంజలిజం ఆర్గనైజేషన్తో కలిసి సంయుక్తంగా మేము నిర్వహించబోతున్నాం. అందుచేత చిత్తగించండి. మీరు ఏ సంఘస్థులైనా పర్వాలేదు, ఏ డినామినేషన్ వాస్తవ్యులైనా, ఏ డినామినేషన్ అఫిలియేషన్లో ఉన్నా పర్వాలేదు, మీ వయస్సు ఎంతైనా పర్వాలేదు, స్త్రీలైనా పురుషులైనా పర్వాలేదు. చిన్నపిల్లలకు సువార్త చెప్పడం నేను నేర్చుకోవాలి, చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర నడిపించాలి అనే భారం ఉన్నవారు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఈ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ క్యాంపుకి తప్పకుండా మీరు రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, కానీ ఎంతమంది కొరకు మేము భోజనాలు సిద్ధం చేయాలో మాకు తెలియాలి కనుక మీరు మాకు ముందుగా ఫోన్ చేసి చెప్పాలి. ఎనీ చర్చ్, మీరు ఏ డినామినేషన్కు చెందినా మేము ఆహ్వానిస్తున్నాం. స్త్రీలైనా పురుషులైనా సరే, రాష్ట్రం అంతటి నుండి, 2 తెలుగు రాష్ట్రాల నుండి, ఇంకా వెలుపలి రాష్ట్రాల నుంచి కూడా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఎన్ని వందల మంది వచ్చినా అకామిడేట్ చేస్తాము. ఉదయం బ్రేక్ఫాస్ట్, టీ, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ లంచ్ సెషన్ ఉంటుంది. ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్ క్యాంప్ అన్నమాట. ఈ తర్వాత ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ కూడా మీకు టైం ఇస్తాం. సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓఫిర్ మినిస్ట్రీస్ తరఫున. కాబట్టి ఈ కార్యక్రమంలో, ఈ మహాయజ్ఞంలో, బృహత్ కార్యక్రమంలో మాతో పాటు సహకరించి పనిచేస్తున్న ఏంజల్ మినిస్ట్రీస్ వారిని కూడా మీరు మీ ప్రార్థనలో ఎత్తిపట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీకు ఆహ్వానం. నిర్గమాకాండం 29:36 గూర్చి పోయిన వారము మీ ముందుకు వచ్చిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు అన్నయ్య అని ఒక అభిమాని నాకు ఫోన్ చేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఆలయమునకు ప్రాయశ్చిత్తము, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం జరగడం ఏమిటి అని అన్నారు. ఆ ఆలయానికి ప్రాయశ్చిత్తం అనే క్వశ్చన్ ఆన్సర్లోనే ఇది కూడా మిళితమై, దీన్ని కూడా మేము సమాధానం చెప్పేశాం. దీన్ని కూడా మీ ముందు క్లియర్ చేశాం. ఇశ్రాయేలీయులు తమ పాపముల కొరకు జంతు రక్తము లేక పక్షి రక్తము చిందించినప్పుడు పాపాలు వీళ్ళ నుంచి వెళ్ళిపోయి ఆ బలిపీఠానికి, పరిశుద్ధ స్థలానికి తగులుకొని అంటుకొని ఉండిపోతాయి. దానిని మళ్ళీ ఏడాదికి ఒక్కసారి 7వ నెల 10వ రోజు ప్రాయశ్చిత్తార్థ దినం నాడు అహరోను లేక ప్రధాన యాజకుడు ఈ పాపాలన్నీ తీసుకెళ్ళి మేకతల మీద మోపి పంపిస్తాడు ఎడారి దేశానికి. 4 వారాల నుండి అడగాలని ప్రయత్నం చేస్తూ ఒక సోదరి, ఆమెకు లైన్ ఫ్రీ దొరకక అడగలేకపోయారు. ఆ కుమార్తె యొక్క ప్రశ్న ముందు సమాధానం చెబుతా, తర్వాత మీరు మీ ప్రశ్నలు సంధించవచ్చు. కాజీపేట నుండి శ్రీమతి ఏంజిలా వినోద్ కుమార్, కాజీపేట నుండి శ్రీమతి ఏంజిలా వినోద్ అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకోలాయితుల బోధ అనగా ఏమిటి అని అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఉన్నటువంటి సందేహం. నీకోలాయితుల బోధను నేను ద్వేషించుచున్నాను, నీకోలాయితుల క్రియలను నేను ద్వేషించుచున్నాను అని 2 చోట్ల యేసు ప్రభువారు చెప్పారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నానని ఎఫెసు సంఘమును యేసునాథుడు ప్రశంసించాడు. అలాగే 2వ అధ్యాయము 15వ వచనంలో, అటువలనే నీకోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు అని కూడా యేసునాథుడు చెప్పారు. కనుక ఈ 2 చోట్ల కనబడుచున్న నీకోలాయితులు అనగా ఎవరు అనేది ప్రశ్న. ఈ ప్రశ్న చాలామందికి మనసులో వేధిస్తూ ఉంది, చాలామందిని బాధిస్తూ ఉంది. చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి.
నికోలాసు అనేవాడు ఒకడు మనకు అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో కనబడతాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు మరి అందరికీ కలెక్టివ్గా సమిష్టిగా ఆహారం పంచిపెట్టడం, కలిసే ఉన్నారు, కలిసే తిన్నారు, చరస్థిరాస్తులు అమ్ముకున్నారు. ఎవడూ తనకు కలిగిందేది తనదని అనుకోలేదు. తమ ఆస్తులన్నీ అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అందరూ కలిసి వండుకొని తిని ఉండాలి. ఆ సమయంలో పేతురు, యోహానులు అపొస్తలులు అన్నారు, మేము దేవుని వాక్యం పంచిపెట్టడం మాని మీకు ఆహారాన్ని పంచిపెట్టడం యుక్తం కాదు. వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అన్నారు. మీలో 7 నమ్మకస్తులైనటువంటి సమర్థులైన పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకోండి. వాళ్లకు ఈ పరిచర్య భౌతిక సంబంధమైనటువంటి వంట వడ్డన మార్పు ఈ పరిచర్య అప్పగిస్తాం. మేము మాత్రము వాక్యము బోధించుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకుండా ఉంటాం అని అపొస్తలులు చెప్పారు. అప్పుడు ఎన్నిక చేయబడిన 7 పరిచారకుల్లో ఒకడు నికోలాసు. ఈ నికోలాస్ అనేవాడిని ఆకరుణ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అతని పేరు అందరి పేర్లకు ముందు ఎటువంటి ప్రీఫిక్స్ లేదు. వాళ్ళ గోత్రం ఏమిటో లేదు, వాళ్ళ వృత్తి ఏమిటో చెప్పబడలేదు, ఎలాంటి వివరము లేదు. మామూలుగా పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకున్నటువంటి స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మెనాసు అని చెప్పి 7వ పేరు యూదుల మత ప్రవిష్ఠుడైన నికోలాసు అని వ్రాయబడింది. నికోలాసుకు మాత్రమే ఒక వివరణ, ఒక పరిచయ వాక్యం చెప్పబడింది. మిగతా వాళ్ళని గురించి ఏమి చెప్పబడలేదు. కనుక ఇది మనకు ప్రాముఖ్యమైన వివరం అని మనం ముందు గమనించాలి. మనకేదో సందర్భంలో ఇది అవసరం వస్తుంది కనుకనే పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. యూదుల మత ప్రవిష్ఠుడు అంటే, ఆ ప్రవిష్ఠుడు అనే మాట గంభీరంగా ఉండి చాలామందికి అర్థం కాదు. ప్రవిష్ఠుడు అంటే చాలా నిష్ట కలిగిన వాడు, పరమనిష్టాగరిష్ఠుడు అని ఏదేదో ఊహించుకుంటారు. యూదుల మత ప్రవిష్ఠుడు అంటే అర్థం ఏంటంటే మతములో నిష్ట కలిగిన వాడు, మతములో చాలా నమ్మకం కలిగిన వాడని అర్థం కాదు. ప్రవిష్ఠుడు అంటే ప్రవేశించినవాడు. యూదుల మత ప్రవిష్ఠుడు అంటే ప్రాసెలైటిజం అనేది ఆ రోజుల్లో ఉండేది. అన్యమతములలో విగ్రహారాధన చేసే ఇతర మతాల్లో పుట్టి పెరిగి పెంచబడి కొంతకాలం ఆ ఆరాధనలో జీవించి ఈ యూదుల మతమే బాగుంది, విగ్రహారాధన లేదు, ఆత్మలో ఆరాధించడం చాలా బాగుంది, సత్యానికి బహుదగ్గరగా ఉన్నట్టుగా ఉంది, మేము పెరిగిన మతాల్లో ఉన్న వ్యవహారం మాకంత నచ్చలేదని కొంతమంది స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సున్నతి చేయించుకొని యూదులుగా మారారు. ఇవాళ ఎలాగైతే కొంతమంది క్రైస్తవులుగా కన్వర్ట్ అవుతున్నారు, కొంతమంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అవుతున్నారు, కొంతమంది యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అనేక మంది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్గా మారుతున్నారు. ఇలా మారుతుండగా మరొక వైపు క్రైస్తవులు కొంతమంది హిందువులుగా మారుతున్నారు, క్రైస్తవులు కొంతమంది ముస్లింలుగా కన్వర్ట్ అయిపోతున్నారు. అంతా సున్నతి ఖతనా వ్యవహారం అంతా జరిగించుకొని ముస్లిం గురువుల దగ్గర వీళ్ళు ఇస్లాం ధర్మంలోకి మారిపోతున్నారు. మత మార్పిడి అనేది ఆ కాలం నుండి ఉంది. అలాగూ యూదుల మతములోనికి అనేక మంది మార్పు చెందారు. అలా మార్పు చెందిన వారిని ప్రాజెలైట్స్ అంటారు. ఆ ప్రాజెలైట్స్లో ఒకడు నికోలాస్ అనేవాడు. నికోలాస్ అనేవాడు జన్మతః యూదుడు కాడు, అన్యుడు, విగ్రహారాధకుడు. తర్వాత ఏదో సందర్భంలో యూదుల మతాన్ని గురించి విన్నాడు, నేర్చుకున్నాడు, కన్వర్ట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్లు గురువును మించిన గురుభక్తి ప్రదర్శించి
కొత్తగా యూదుడైన ఇతడు ఒరిజినల్ యూదుల కంటే యూదా మత ధర్మం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శించి, ఎక్కువగా నిష్ఠ ప్రదర్శించి, మనము మోషే ధర్మశాస్త్ర ప్రకారమే మనము క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. యేసును అంగీకరిస్తే అంగీకరించాము, తప్పు లేదు. కానీ యేసును అంగీకరించినంత మాత్రాన విశ్రాంతి దినం ఎందుకు మానేయాలి? యేసును అంగీకరిస్తే సున్నతి ఎందుకు మానేయాలి అని ఈ విధంగా సంఘాన్ని గలిబిలి చేయడం మొదలుపెట్టాడు. ఇతడు కూడా జ్ఞానముతో నింపబడినవాడు, విశ్వాసముతో నింపబడినవాడు, ప్రజలందరి చేత మంచి పేరు పొందినవాడు. అపొస్తలుల కార్యములు 6:3 ప్రకారం ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవాడు కనుక ఒక హై రెప్యుటేషన్, పబ్లిక్ రికగ్నిషన్ కలిగినవాడు. కాబట్టి ఇతడు చెబుతున్న ఈ బోధకు చాలామంది ప్రభావితులై క్రైస్తవ ధర్మములోనికి యూదా మత ధర్మాన్ని తీసుకొచ్చి కల్తీ చేశారు. కాబట్టి వాళ్ళను గూర్చే అపొస్తలులు అన్నారు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 24వ వచనం, కొందరు మా యొద్ద నుండి బయలుదేరి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుపుచున్నారని వింటిమి అన్నారు పెద్దలు. అంటే అపొస్తలుల దగ్గర నుంచే బయలుదేరారు, బోధ మాత్రం అపొస్తలుల బోధ కాదు. ఏమిటా బోధ? సున్నతి పొందాలి, ధర్మశాస్త్రం పాటించాలి, పండగలు చేయాలి, సున్నతి తర్వాత విశ్రాంతి దినము పాటించాలి, యెహోవా దేవుని ఆరాధించాలి. యేసుక్రీస్తు మనకు రక్షకుడే, కానీ యెహోవాను మనం మరి ఉన్నతంగా ఎంచాలి. ఇలాగ కొన్ని యూదా మత ధర్మమును క్రీస్తునందున్న సువార్త ధర్మము రెండు మిశ్రమము చేసి ఈ నికోలాసు కొత్త బోధను సృష్టించాడు. కనుక నికోలాయిటన్స్ అంటే ద ఫాలోవర్స్ ఆఫ్ నికోలస్ అని అర్థం. ఫాలోవర్స్ ఆఫ్ నికోలస్, నికోలాయిటన్స్ అంటే సమరిటన్ అన్నట్టు, సమరియకు చెందినవాడు, ప్రాంతాన్ని ఇచ్చింది సమరిటన్ అన్నాడు. మహమ్మద్ అనుచరులని మహమ్మడన్ అన్నారు. అలాగే ఇక్కడ నికోలాస్ అనే నామము నుంచి వచ్చింది నికోలాయిటన్ అనే పేరు. ఈ నికోలాసు అనే వాడి అనుచరులు ఏం చెబుతారు? కొత్తగా యూదామతం స్వీకరించిన వాడు అన్యుల్లో నుంచి యూదామతంలోకి వచ్చాడు, యూదామతంలో నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చాడు. 2 సార్లు మతం మారేడితోడు. గ్రీసు దేశస్థుడు, గ్రీకు మతస్థుడు. అతడు యూదుడైనాడు, యూదామత ప్రవిష్టుడైనాడు. అక్కడి నుంచి మళ్ళీ క్రైస్తవ మత ప్రవిష్టుడైనాడు. కాబట్టి అది ఇది కలబోసి కలగాపులగం చేసి ఒక బోధ సృష్టించాడు. తర్వాత ఆ బోధ క్రియారూపం దాల్చింది. కనుక ఈ సున్నతివాదుల బోధ యేసుకు అసహ్యమైన బోధ. కృప ద్వారా మనము రక్షణ పొందాం, విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం. అంతేగాని మళ్ళీ ధర్మశాస్త్రపు కాడి కిందికి వెళ్ళొద్దు, అది దేవునికి ఇష్టం లేదు. క్రైస్తవులు కూడా చాలామంది విశ్రాంతి దినం అనే ఆ యొక్క ఛాందసంలోకి వెళ్ళిపోయారు. ఫలానా మాంసం తినొద్దని, తెల్ల బట్టలే కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవద్దని, ఇంకా ఏదేదో శరీర ప్రకారమైన ఆచారాలతో దేవుని ముందు నీతిమంతులుగా నిలబడదామని అనుకుంటున్నారు. చాలా తప్పు. మన రక్షణకు ఆధారం మన ఆహారము కాదు, మన వస్త్రధారణ కాదు, మన ఏ క్రియలు కాదు. మన రక్షణకు ఆధారం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. ఈ విషయాన్ని విస్మరిస్తే మనము కూడా నికోలాయితులుగా మారిపోతాం. నికోలాయితులుగా మారకండి, క్రైస్తవులుగా మిగిలిపోండి యేసు రాకడ వరకు. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకో ప్రశ్న నా ముందున్నది ప్రియులారా. అయ్య బాబోయ్, అనేక మంది దైవ సేవకులు మీకు 2 భార్యలు అని, 2వ భార్య కూడా వెళ్ళిపోయిందని, మీ మీద వ్యతిరేకముగా సునీల్ అనే వ్యక్తితో యూట్యూబ్లో కూడా మెసేజ్ పెట్టిందని మేము విన్నాము అని మీ మీద ప్రచారం. దీనికి మీ వివరణ ఇవ్వగలరు? ఇది లేఖనములో డౌట్ కాదు. ఓఫీరు గారికి 2 భార్యలు అని ప్రచారం చేసిన చవట
ఎవడో కానీ వాడిని తీసుకొని బరబరా ఈడ్చుకొని మా ఇంటికి రండి, వచ్చినందుకు ఛార్జీలు నేను ఇస్తాను, ఆటో ఛార్జ్ కానీ క్యాబ్ ఛార్జ్ కానీ ఇస్తాను. అట్లాంటి వాడిని ఎక్కడి నుంచి తెచ్చినా రానిపోని ఛార్జీలు నేను ఇస్తాను, తీసుకురండి. తీసుకొచ్చి నా భార్యలు ఎక్కడ చూపించమనండి. ఎక్కడున్నారు, నేను నివసించే గృహం ఎక్కడ, నాకెవరున్నారు, నాకు ఒక్క భార్య కూడా లేదు. సిద్ధాంతపరంగా నన్ను ఎదుర్కోవడానికి దమ్ము ధైర్యము లేనివారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళని గురించి మీరు నన్ను అడగడం కాదు, వాడిని ఆటోలో వేసుకొని అర్జెంటుగా అమాంతం తీసుకొని వచ్చేసేయండి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నేను ఉంటాను. నాకు 2 భార్యలు అయితే నా ప్రక్కన రవిసారథి గారికి తెలియదా, ఇటు సైమన్ గారికి తెలియదా, కల్వరి యాజమాన్యం వారికి తెలియదా, శుభవార్త వారికి తెలియదా, మా కాలనీలో ఉంటున్న వేలాది ప్రజా సమూహానికి తెలియదా, అందరికీ బుద్ధి లేదా? కనుక ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు ఎవరు మాట్లాడకండి, మాట్లాడితే మీరు మాట్లాడనీయకండి. భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. భక్త సింగ్ గారి భార్య కూడా ఆయన వదిలేసింది. మహాభక్తులందరి భార్యలు చాలా వరకు వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అయితే భార్య మీద ఆధారపడి సేవ చేయట్లేదు, మేము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి సేవ చేస్తున్నాం. భార్య ఉంటే సుఖపడేది నేను, ఇతరులు కాదుగా. భార్య లేకపోతే కష్టపడేది నేను, ఇతరులు కాదు కదా. గనక సుఖమందు కష్టమందు కూడా ఏకరీతిగా సువార్త ప్రకటిస్తూ మడమ తిప్పకుండా 35 సంవత్సరాలు అలు పెరగకుండా విశ్రాంతి తిరగకుండా, ఇల్లు బాగున్నా ఇల్లు కూలిపోయినా ఏసే రక్షకుడు, మరి ఎవరి వలన రక్షణ కలగదని ధైర్యంతో ప్రకటిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిని నేను. నా భార్యలు కూడా అనవసరం, మీ భార్య సంగతి మీరు చూసుకోండి, ఎవరి భార్య సంగతి వాళ్ళు చూసుకోవాలి, కానీ ఇంకోటి భార్య గురించి మాట్లాడకూడదు. యేసయ్యను గురించి మాట్లాడండి, సమాధానం చెప్తాను. ఒకవేళ నా ఇల్లు గురించి మాట్లాడాలనుకుంటే మా ఇంటికి వచ్చి మాట్లాడండి. మా ఇంటికి వచ్చి ఇదిగో ఈమె నీ భార్య, ఈమె నీ భార్య, ఇది క్రమం కాదు కదా అని అప్పుడు అడగండి. అలాగ అడిగితే అది వాస్తవమైతే మళ్ళీ ఇంకొక లైవ్ షోలో ఇలాగే నేను లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పుకొని బోధమ అనుకుంటాను. లేకపోతే ఇంకో లైవ్ షోలో ఆ మనిషి ముఖమండలము మీద పాదరక్షలతో తాడనం చేస్తాను. మంచిది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సునీల్ అనే వాడి ద్వారా నా భార్యామణి నెట్లో ఏదో నా మీద నెగిటివ్ పెట్టించిందని విన్నాము అని ప్రశ్న అడిగారు. ఆ సునీల్ అనేవాడు ఒకటే కిడ్నీతో పుట్టాడు. వాడు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు నేను నా ఇంట్లో పెట్టుకొని నన్ను వాడు డాడీ అనేవాడు, నేను వాడు కొడుకు అనేవాడిని. నా డబ్బు ఖర్చు పెట్టి అతని కొరకు ఎంతగానో నేను సేవ చేశాను. అతడు నాకు ద్రోహం చేసిన మాట వాస్తవమే. ఆ సునీల్ అనేవాడు నా మీద నెట్లో ఏదో పెట్టాడని చెబుతున్నారు. విన్నారు. వాడు నాకు చేసిన ద్రోహానికి దేవుడు వాడిని మొత్తాడు. అతడు చచ్చిపోయాడని వినలేదా మీరు? వినలేదు. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ప్రతి ఒక్కడు, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది సాక్ష్యం పోగొట్టుకున్నారు, సర్వనాశనం అయిపోయారు. నేను ఎవరిని శపించలేదు, దేవునికి అప్పగిస్తాను. నా మీద నెట్లో దుష్ప్రచారం చేసిన దుష్టుడు చచ్చిపోయాడు. వాడి మార్గం నడవకండి, మీకు కూడా చాలా ప్రమాదము. హెచ్చరిక చేస్తున్న దేవుని నోరుగా జాగ్రత్త. నౌ ఐఎమ్ వెల్కమింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద వ్యూయర్స్. ప్రేక్షక లోకం నుండి ప్రశ్నల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఎస్ ప్లీజ్, ఎవరండి లైన్లో? సార్, నేను విశ్రాంతి అని విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆత్మకు ఎముకలు మాంసం ఉండవు అని అంటారు కదా, మరి దేవదూతలు ఆత్మలే కదా సార్? అంటే దేవదూతలకు మాంసం ఎముకలు ఉంటాయి సార్, మరి పునరుద్ధాన శరీరానికి ఎముకలు
భూతమునకు ఎముకలును మాంసమును ఉండవని యేసుప్రభు వారు చెప్పారు. ఆ మూల భాషలో ఆత్మ అని ఉంది. అవును 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 అవునవును. అయితే అంటే దేవదూతలకు ఎముకలు మాంసం ఉంటాయా అంటే ఆత్మ శరీరాలకు? దేవదూతలకు శరీరం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. దయచేసి సమాధానం వినండి. ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏమిటంటే దేవదూతలకు కూడా శరీరములున్నవి. దే హ్యావ్ ఎ బాడీ విచ్ ఈజ్ మచ్ సుపీరియర్ దాన్ అవర్ హ్యూమన్ బాడీ. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 24, 25 వచనాలు. 78 Psalm 24th and 25th verses. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి అనే మాట రాయబడి ఉంది. చూసారా? దేవదూతల ఆహారము అన్నాడు, ఆకాశ ధాన్యం అన్నాడు. విశ్వ సామ్రాజ్యంలో అక్కడ పొలాలు ఉన్నాయి, పంట ఉంది, వ్యవసాయం ఉంది, ధాన్యము పండడం ఉంది. దాన్ని దేవదూతలు కొన్ని యుగాల నుండి తింటున్నారు. ఆ మన్నా అనే ధాన్యము రియల్ గ్రెయిన్ అన్నమాట, నిజంగా ధాన్యం అది. గింజలు కొత్తిమీర గింజల వలె ఉన్నవి, తెల్లగా ఉన్నవి. వాటిని రోట్లో వేసి దంచారు, రొట్టెలు చేసి పెనం మీద కాల్చి అపూపము చేసుకొని తిన్నారు. దాని సహజమైన రుచి ఎలా ఉందంటే చపాతీని తేనెలో ముంచి తిన్నట్టుగా ఉంది. సహజమైన మాధుర్యం, తీయదనం ఉంది అందులో. ఇశ్రాయేలులకు ఆ ధాన్యం చేతికి దొరికింది, రోట్లు వేసి దంచారు, తిన్నారు. అవును, ఇశ్రాయేలీయులు ఆ ధాన్యము తిన్నారు. శరీరం ఉంది కనుక నోట్లో పెట్టుకున్నారు, మింగారు, కడుపులోకి వెళ్ళింది. ఇదే ప్రక్రియ దేవదూతలు కూడా చేశారు. దేవదూతలు ఏ ధాన్యాన్ని తిన్నారో అదే ధాన్యాన్ని ఇశ్రాయేలీయులు 40 ఏళ్ల పాటు అరణ్య యాత్రలో తిన్నారు. దానికి అర్థం ఏంటి? ఆహారము అవసరమైనటువంటి, ఆహారము తీసుకోవడానికి సమర్థవంతమైనటువంటి ఒక శరీరం వారికి ఉన్నది. కాకపోతే ఇటువంటి నీచ స్థాయికి, అధమ స్థాయికి చెందినటువంటి మాంసము, రక్తము, ఎముకలు కాదు. వాళ్ళకి ఇంకా సుపీరియర్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళు మనకు తగలాలి, తాకాలి, స్పృశించాలి అని వాళ్ళు అనుకుంటే వచ్చి మనల్ని కలుసుకుంటారు, ముట్టుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఏలియాను ముట్టి బలపరిచారు, యోహానును ముట్టి బలపరిచారు, దానియేలును ముట్టి బలపరిచారు, పేతురును ముట్టి బలపరిచారు, యేసును ముట్టి బలపరిచారు. వాళ్ళు కావాలంటే మనం ముట్టుకుంటారు. కానీ మనం వాళ్ళని ముట్టుకోవాలంటే మాత్రం గాలి ఏం తగలదు. గోడలో గుండా నడిచి వెళ్ళిపోతారు, మనలో గుండా అవతలికి వెళ్ళిపోతారు. ఇంటాంజిబుల్గా మారిపోతారు. ఏంజల్స్ హ్యావ్ అ సుపీరియర్ కైండ్ ఆఫ్ బాడీ which can change from tangibility into intangibility and back and forth. స్పృశించగలిగిన శరీరముగాను, స్పృశించలేని శరీరంగాను వాళ్ళ ఇచ్ఛానుసారం మార్చుకోగలిగినటువంటి పవర్ఫుల్ బాడీస్ వాళ్ళకు ఉన్నాయి. గోడలో గుండా వెళ్ళిపోతారు, అసలు ఏమి లేనట్టే. కానీ వాళ్ళు మన ముక్కు మీద ఒక గుద్దారు అనుకోండి, మనం మంచినీళ్ళు అడగకుండా వెళ్ళిపోతాం. అటువంటి బలవంతులు వాళ్ళు. దేవదూతలకు శరీరం ఉంది. దేవదూతలను దేవుని కుమారులు అన్నారు. వాళ్ళకు ఆహారం ఉందన్నారు, వాళ్ళకు వాహనాలు ఉన్నాయి, అగ్నిరథములు, అగ్నిగుర్రముల మీద ప్రయాణిస్తారు. సేవకులైన ఆత్మలు అన్నారు. అంత మాత్రం చేత మనం ఆత్మలను రక్షించాలని మనం మాట్లాడుకుంటాం. సువార్త వలన ఐఎమ్ సేవింగ్ మెనీ సోల్స్ అంటాం. అనేక ఆత్మలు నా సేవలో రక్షింపబడ్డారంటాం. అంటే ఏంటి? వాళ్ళందరూ రక్తమాంసాలు, ఎముకలు లేని భూతాలా? ఆలోచించండి. నీ సేవలో అనేక మంది, వేల మంది ఆత్మలు రక్షింపబడ్డారు అంటే, ఆత్మలు రక్షింపబడ్డారు అంటే వాళ్ళందరూ భూతాలా?
కనుక ఒక మాట మీద ఆధారపడి దేవదూతలను వచ్చి రాంగ్ ఇంప్రెషన్లోకి వెళ్ళకండి. తప్పకుండా గ్రహించండి, దేవదూతలకు శరీరాలు ఉన్నవి, అయితే రక్తం ఉండదు. రక్తరహిత మాంసము, రక్తరహిత దేహము. నేను రచించిన విశ్వచరిత్ర చదవండి దయచేసి. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ విశ్వాసులను నేను మనవి చేస్తున్నాను, బతిమాలుతున్నాను. దేవుడు నా చేత రచింపజేసినటువంటి గ్రంథాలు తప్పకుండా మీరు చదవాలి. ఇది విశ్వచరిత్ర. ఎవరో అడిగారట, మీ గురువు గారు విశ్వచరిత్ర రాయగలడా, అంత సత్తా ఉందా అని మా సెక్రటరీ గారిని అడిగారట. రాయగలనని ఆయన అనుకున్నాడు. తన గ్రంథానికి ఆ పేరు పెట్టే ధైర్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. మేము నమ్ముతున్నాం. ఆయన రాశాక మీరు చదివి చూడండి, విశ్వచరిత్ర రాశాడో లేదో మీరు చదివి అప్పుడు చెప్పండి అన్నారట మా సెక్రటరీ గారు. కాబట్టి ఇదిగో ఈ గ్రంథం విడుదల అయిపోయింది, సిద్ధంగా ఉంది. మాది పుస్తకాల వ్యాపారం కాదు, డొనేషన్కి ఇస్తాము. డొనేషన్ మీ ఇష్టం. దేవుని బిడ్డలారా, ఆ డొనేషన్ వివరాలు మా ఆఫీస్కు మీరు ఫోన్ చేసి సంప్రదించి కనుక్కోండి. కానీ విశ్వచరిత్రలో రాశాను. దేవుడు అనేక ప్రపంచాలు చేశాడు. అందులో ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కో రకమైన శరీరాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? హలో హలో, ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రశ్న చెప్పండి. సమయము ముందుకు వెళ్ళిపోతా ఉంది, సమయం గడిచిపోతా. సార్ ఏం లేదు సార్, నేను శామ్యూల్ మోరి సార్ నా పేరు. ఎస్ ప్లీజ్. నేను అనకాపల్లిలో ఉంటాను సార్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. చాలా సంతోషం. మీ ప్రసంగాలు ఎక్కువగా ఫాలో అవుతుంటాం సార్. చిన్న ప్రశ్న సార్. చెప్పండి. ఇప్పుడు నేను తల్లి సంఘానికి దశంభాగం ఇవ్వాలా, ఇప్పుడు శక్తులు వస్తున్న సంఘానికి దశంభాగం ఇవ్వాలా అని నాకు చిన్న అనుమానం సార్. మంచి మాట అడిగారు. నేను చెబుతున్నాను, మీరు ఏ సంఘములోనైతే ఆత్మీయ పోషణ ప్రస్తుతం పొందుతున్నారో, ఎక్కడ మీరు రక్షింపబడ్డా సరే, ప్రతి ఆదివారము మీకు రొట్టె విరిచిచ్చే దైవజనుడు ఒకడు ఉన్నాడు. ప్రతి ఆదివారం మీరు వెళ్ళి సహవాసం అనుభవించి, దేవుని సన్నిధి అనుభవించి ఒక మందిరము, సంఘ సహవాస స్థలము ఉన్నది. ఎవ్రీ వీక్ ఏ కాపరి మీకు వాక్య పరిచయం చేస్తున్నాడు, ఏ సంఘ సహవాసంలో మీరు సంరక్షణ పొందుతున్నారో అక్కడే మీరు దశమ భాగాలు ఇవ్వాలి. అక్కడ మీకు క్షేమాభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఆ సంఘానికి వెళ్ళడం మానేయండి. కానీ వెళ్ళాలి అనుకున్నారు అంటే మాత్రం ఆ సంఘంలో ప్రకటించే అన్ని కార్యక్రమాల్లో మీరు యాక్టివ్గా, చురుగ్గా, నమ్మకంగా, విధేయతతో పాలు పొందాలి. దైవ సేవకునికి, దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి. అక్కడ మీరు దశమ భాగం ఇవ్వడంలో నమ్మకంగా ఉండాలి. ఏదో ఉద్యోగార్థం వచ్చాము, ఏదో ప్రాప్త కాలజ్ఞత అన్నట్టుగా దగ్గర ఉన్న సంఘానికి వెళుతున్నాం అంతే తప్ప, మేము ఇక్కడ వాళ్ళం కాదు, మా తల్లి సంఘం వేరు అని అనుకుంటే ఆ తల్లి సంఘానికే ప్రతి ఆదివారం వెళ్ళండి. వాక్య పరిచర్యేమో ఈ సేవకుడు చేయాలి, కానుకలేమో ఇంకో సేవకుడికి ఇస్తారా? తప్పు కదూ. అలా చేయకండి. కానీ తల్లి సంఘం మీద అభిమానం ఉన్నది, మరి ఎలాగ ఏం చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తే దశమ భాగము మాత్రమే ఇవ్వండి. అంతకన్నా ఎక్కువ ₹1 ఇచ్చారంటే మీ తాట తీస్తాను, తోలు తీస్తానని దేవుడు ఏమన్నా కోప్పడ్డా, నిషేధం విధించాడా చెప్పండి. దశమ భాగం ఇవ్వండి, మీ స్థానిక సంఘంలో ఇవ్వండి. దానికంటే పైన కృతజ్ఞతార్పణలు ఉన్నవి, స్వేచ్ఛార్పణలు ఉన్నవి, మొక్కుబడులు ఉన్నవి. ఇన్ని రకాల నైవేద్యం దేవుడికి పెట్టవచ్చు. మీ ఆత్మీయ తండ్రి ఎవరో మీకంటే చాలా దూరం, మీరున్న స్థలానికి దూరంగా ఉన్నాడు. ఆయన ద్వారా మీరు రక్షకుడిని తెలుసుకున్నారు. ఆ కృతజ్ఞత మీకుంది. స్వేచ్ఛార్పణ పంపండి ప్రతి నెల, లేక మీకు తోచినప్పుడు, మీకు చేతనైనప్పుడు ఫ్రీ విల్ ఆఫరింగ్ పంపుకోవచ్చు. కానీ దశమ భాగం స్ట్రిక్ట్గా మాత్రం మలాకి చెబుతాడు, నా మందిరపు నిధిలో
నా మందిరములో ఆహారం ఉండునట్లు దశమ భాగం అంతా నా మందిర నిధులోకి తెండి. ఒకవేళ ప్రతి స్థానిక సంఘంలోని సభ్యులు అక్కడ దశమ భాగం ఇవ్వకుండా తమకు తోచిన చోటికి పంపుతారు అనుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క వైపుకు దశమ భాగం పంపిస్తాడు. మరి కాపరి ఏం చేయాలని అడుగుతున్నా నేను. ఆలోచించండి. ప్రతి ఒక్కడు ఏదో ఒకవైపు దశమ భాగం పంపాడు. మరి ఆ పాస్టర్ గారు ఏం చేయాలి? అమెరికాకు ఉత్తరం రాసుకొని ఏదో సంస్థకు అమ్ముడు పోయి మళ్ళీ బోర్డు మార్చేసి బోధ మార్చేసి భ్రష్టు పట్టిపోవాలి. కనుక అనేక మంది దైవ సేవకులు బోర్డులు మార్చి బోధ మార్చడానికి కారణం విశ్వాసుల దశమ భాగం ఇవ్వడంలో నమ్మకంగా ఉండకపోవడమే కారణం. కనుక ఒక్క తప్పు అనేకమైన ద్రోహ కార్యాలకు దారితీస్తుంది. చాలా జాగ్రత్త. దశమ భాగము మీ స్థానిక సంఘంలో ఇవ్వండి. మీ తల్లి సంఘానికి ఇంకా మీరు ఏదైనా ఎక్స్ట్రా ఆఫరింగ్స్ పంపుకోండి. ఇది దేవుని చిత్తము. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? బ్రదర్ నేను బ్రదర్ సునీల్ని విజయవాడ నుంచి. విజయవాడ నుంచి బ్రదర్ సునీల్, చెప్పండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ నేను మీ విశ్వచరిత్ర బుక్ చదివాను. చాలా సంతోషం. అందులో ఒక డౌట్ వచ్చింది బ్రదర్. డౌట్ చెప్పండి. బ్రదర్ మన భూమిని సృష్టించాక దేవుడు పాతాళం కూడా సృష్టించి దానికి అధిపతిగా లూసిఫర్ ని పెడతాడు కదా. అవును. అయితే అంతకు ముందు సో లూసిఫరే మిగతా ప్రపంచాల నుంచి తప్పు చేసిన వాళ్ళని తెచ్చి పాతాళంలో వేయడం తన డ్యూటీ కదా. అవును కదా. అంటే అప్పటికి లూసిఫర్ కి పాపంలోకి ఎంటర్ అవ్వలేదు కాబట్టి అప్పటికి ఇంకా పాపం అనేది ఎక్కడుంది బ్రదర్? అంటే మిగతా ప్రపంచాల వాళ్ళు ఎలాంటి పాపాలు చేసేవాళ్ళు? మిగతా ప్రపంచాల వాళ్ళు దేవుని వ్యక్తిత్వమును సవాలు చేసేది కాకుండా ఆ స్థానిక చట్టాలు, ప్రతి లోకానికంటూ ఒక లోకాధికారి ఉన్నాడు. ప్రతి లోకానికి ప్రతి గెలాక్సీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. వాళ్ళు లోకల్ చట్టాలు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రపంచాన్నే చూడండి. ఒకడు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ పాటించకుండా అడ్డదిడ్డంగా వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిందో, మనిషి చచ్చిపోయాడు అనుకోండి. వాడు దేశద్రోహి కాదు, పౌరుల్లో ఇంకో పౌరుడికి నష్టం చేశాడు, వాడి మీద కేసు అవుతుంది, పెనాల్టీ ఉంటుంది, వాడు ఇంప్రిజన్మెంట్ కూడా కావచ్చు. కనుక అలాగే మిగతా వాళ్ళందరూ ఆ లోకల్ లా స్థానిక చట్టాలను అతిక్రమించి స్థానికంగా నష్టాలు కలిగించారు. వాళ్ళను లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కొరకు శిక్షించారు. కానీ లూసిఫర్ చేసింది ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి అటువంటి నేరము కాదు. విశ్వచక్రవర్తి యొక్క న్యాయాన్ని ప్రశ్నించాడు. అందుచేత అతడికి అవకాశం ఇచ్చాడు. కాల పరీక్షలో నిరూపిద్దాం, నా పాలసీ న్యాయమో నీ పాలసీ న్యాయమో అని దేవుడిని యుగాల పరీక్షకు దేవుడు నిలబడ్డాడు. అట్లా జరిగింది విశ్వ చరిత్ర. కనుక ఎస్ ప్లీజ్ బ్రదర్. అది పాతాళం అనేది ఎక్కడ చేశారు బ్రదర్ గాడ్? బహుశా విశ్వ చరిత్రలో నేను రాశాను అనుకుంటున్నాను. మీరు గమనించండి. పరకాయ ప్రవేశము అనే మాట మీరు విన్నారు కదా. నేను నా క్లారిటీ కొరకు ఇది స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడతాను. పరకాయ ప్రవేశము అనే విద్యలో అందరూ బాగా గమనించాలి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. పరకాయ ప్రవేశం అంటే ఒక మనిషిలోని ఆత్మ బయటకు వచ్చేసి దేహరహితమైన ఆత్మగా సంచారం చేస్తుంది. గేహజీ దగ్గరికి ఎలీషా ఆత్మ వెళ్ళి అతడు చేసిన వ్యవహారం అంతా చూసి వచ్చింది ఎలీషా ఆత్మ. పౌలు కూడా కొలస్సీయులకు 2వ అధ్యాయంలో రాస్తాడు, దేహ విషయంలో దూరంగా ఉన్నను, నేను మీ దగ్గర ఉండి మీ యోగ్య ప్రవర్తన చూసి ఆనందిస్తున్నాను అన్నాడు. గనుక దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారికి కూడా ఇలాగ ఆత్మ సంచారం అనే కృపావరం ఉండేది అని బైబిల్ మిషన్ పెద్దలు చెబుతారు. నమ్మడానికి మనకు ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండనక్కర్లేదు. పౌలు ఎలీషా అలా సంచరించినప్పుడు అయ్యగారు సంచరిస్తే మనం కాదనాల్సిన అవసరం లేదు. అలాగ సాధు సుందర్ సింగ్, కైలాస మహర్షి ఇలాగ ఆత్మ సంచారం చేసేవారని ప్రతీతి.
అయితే ఇప్పుడు పిడకల వేటలాగా ఇందులోకి ఎందుకు వెళ్ళావయ్యా బాబు, మేము పాతాళం గురించి అడుగుతుంటే పరకాయ ప్రవేశం అంటావేంటి, మతిగాని పోయిందా అనుకోకండి. మనిషిలో నుండి ఆత్మ బయటకు వచ్చినప్పుడు మరి అది మరణంతో సమానం కదా. మరణం అంటే మనం అనుకున్న నిర్వచనం ఏంటంటే ఆత్మ దేహము నుండి బయటికి రావడమే మరణం అని మనం అనుకుంటాం. కానీ కాదు, ఆత్మ దేహము నుండి బయటకు వచ్చినంత మాత్రాన అది మరణం కాదు. బయటకు వచ్చిన ఆత్మ అమెరికా దాకా వెళుతుంది, మళ్ళా వచ్చి మళ్ళీ దేహంలో దూరుతుంది. అది మరణం కాదు. ఆత్మ బయటికి వెళ్ళినా కూడా ఈ యొక్క భ్రుకుటి నుండి దేహము యొక్క నొసరి మధ్యలో ఈ స్థలాన్ని భ్రుకుటి అంటాం. దాని నుండి బయటకు వచ్చేసిన ఆత్మ యొక్క బొడ్డు నాభి వరకు కనెక్టింగ్ థ్రెడ్ కార్డ్ ఒకటి ఉంటుందన్నమాట. అది తెల్లగా ఉంటుంది, నేను చూశాను అది. దానిని కూర్చే సొలొమోన్ అంటాడు ప్రసంగిలో, వెండి త్రాడు తెగిపోవును అన్నాడు. మన దేశం చాలా గొప్ప దేశం. మన దేశపు తిట్లలో కూడా ఆధ్యాత్మిక మర్మాలు ఉంటాయి. మన దేశస్తులు తిట్టుకుంటే వేదాంత మర్మాలు ఆణిముత్యాల్లాగా తొణికిసలాడి బయటకు వచ్చి జాలువారి మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ఆణిముత్యాలు లాంటి సత్యాలు తిట్టుకున్నా సరే, ఒరే నీ తాడు దిగ అంటారు. ఏంటి తాడు దిగడం ఏంటి? వాడేమన్నా స్త్రీయా? మంగళసూత్రం ఉందా తెగడానికి? మొలతాడు దిగాల, జంధ్యం తెగాల, ఏంటి తెగాలి? నీ తాడు దిగాలంటే అర్థం ఏంటంటే దేహమును ఆత్మను కలిపి బంధించే వెండి త్రాడు ఉంది చూశారు, అది తెగిపోవాలి అని. దేహము నుండి ఆత్మ బయటకు వస్తే మరణం కాదు. బయటకు వచ్చిన ఆత్మను దేహాన్ని కలుపుతున్న వైట్ సిల్వర్ థ్రెడ్ ఒకటి ఉంది. అది ఇన్ఫినిట్ స్ట్రెచబిలిటీ కలిగినటువంటి, ఎలాస్టిసిటీ కలిగినటువంటి ఒక ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట, కార్డ్ ఆఫ్ ఎనర్జీ. జీవశక్తి రజ్జు అన్నమాట, దాని త్రాడు అన్నమాట. జీవశక్తి లోపల ప్రాణశక్తి యొక్క త్రాడు అది. ఎంత దూరమైనా సాగుతుంది, తెగదు. కానీ ఆ ఆత్మ మళ్ళీ దేహంలోకి రావడానికి అవకాశము ఇవ్వద్దు అని దేవుడు అనుకున్నప్పుడు ఆత్మను బయటికి తీసి తాడు తెంపేస్తాడు. మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఆ దేహములోనికి ఆత్మ రావడానికి వీలుండదు. కనుక పౌలు దేహం ఇక్కడ ఉంది, ఆత్మ పోయి పక్కనుంది. కైలాస మహర్షి శరీరం హిమాలయాల్లో ఉంది, కైలాసగిరి మీద. ఆత్మ కిందకు వచ్చింది. ఎలీషా శరీరం ఇక్కడ ఉంది, ఎలీషా యొక్క ఆత్మ గేహజీ దగ్గరికి వెళ్ళింది. అలాగే భూమి అనే శరీరం ఇక్కడ ఉంది, భూమి యొక్క ఆత్మ కాస్త ఎడంగా ఉంది. ఆ ఆత్మను భూమిని కలిపేటటువంటి వెండి త్రాడు ఒకటి ఉంది. ఇదన్నమాట విషయం. పాతాళం ఎక్కడ ఉందంటే భూగర్భము లోపలే ఉందని కాదు. భూగర్భము లోపలికి పోయిన తర్వాత ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారములో నుండి ఈ వెండి త్రాడు ఉంది చూశారు, భూమి యొక్క శరీరాన్ని ఆత్మను కలిపే త్రాడు లోపలికి మనకి ఎంట్రన్స్ దొరుకుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారము దగ్గరికి వెళ్ళాక అక్కడి నుంచి ప్రయాణిస్తే భూమి అనే గ్రహానికి కాస్త ఎడంగా ఉన్నటువంటి భూ ఆత్మలో మనం ప్రవేశిస్తాం. అక్కడ ఉంటుంది పాతాళం. భూమి నోరు తెరిచినప్పుడు కోరహు దాతాన అభిరాముల సర్వసమూహం ప్రాణములతోనే పాతాళములో కూలిరి. అలాగని మనం భూగర్భంలోనే పాతాళం ఉందని అనుకోవద్దు. అక్కడ ఉన్నది లావా ఉందన్నమాట. భూగర్భం లోపల కరిగిపోయినటువంటి రాయి ఉంది. భయంకరమైన భీకర ఉష్ణోగ్రతతో లోపల లావా ఉన్నది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ లావా ప్రవహించి ఊళ్ళు పట్టణాలు నాశనం అయిపోతాయి. కాబట్టి పాతాళము ఎక్కడ ఉన్నది అంటే అసలు విశ్వం ఉన్నది, విశ్వానికి ఆత్మ ఉన్నది. విశ్వ పునరుద్ధానమును గూర్చి రాశాను. దయచేసి మీరు నా పుస్తకాలు ఒక్కసారి చదివేసాను అనుకోకండి, చాలా నష్టపోతారు. నేను రాసిన గ్రంథాలు కొంతమంది 70 సార్లు, ఒక్కొక్క గ్రంథం 70 సార్లు, 75 సార్లు. మొన్న ఒక సోదరుడు చెప్పాడు, యుగాంతం గ్రంథం 100 సార్లు ఫినిష్ చేశానండి అని చెప్పాడు. కాబట్టి ప్రియ మిత్రులారా, నా పుస్తకాలు జాగ్రత్తగా చదవండి.
పాతాళం ఎక్కడ ఉన్నదంటే భూ శరీరములో లేదు, భూ ఆత్మలో ఉంది. అందుకే ఆత్మల లోకంలో మన మానవ ఆత్మలు తయారవుతుంది. యేసుప్రభు వారు చెప్పారు, శరీరం నుండి కలిగింది శరీరం, ఆత్మ మూలంగా కలిగింది ఆత్మ అన్నాడు. గనక మన మానవ శరీరం మన తల్లి యొక్క శరీరంలో తయారవుతుంది. మానవ ఆత్మ భూమి యొక్క ఆత్మలో తయారవుతుంది. మళ్ళీ చెబుతున్నా, మన హ్యూమన్ బాడీ మదర్స్ బాడీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మన హ్యూమన్ స్పిరిట్ ఎర్త్ యొక్క స్పిరిట్ లోపల తయారవుతుంది. అందుకే భూమిని కూడా మన వాళ్ళ మాత అన్నారు. భారతీయ విశ్వాసాల్లో బైబిల్ సత్యం చాలా ఉన్నది. ఈ విషయాన్ని రెండు మతాల మేధావులు కూడా గమనించ ప్రార్థన. ఇక్కడ ప్రశ్న వచ్చింది, ఈ మధ్య కాలంలో ఒక బోధకుడు అంతరిక్షంలో బుద్ధిజీవులు లేరు, అలాంటి బోధ ఎవరు చేసినా తప్పుడు బోధ అని అన్నారు. వివరించగలరు రవికుమార్ ఫ్రమ్ వైజాగ్. ప్రియులారా, నోరున్నది, మాట్లాడవచ్చు, మాటలకి ఏమి ఖర్చు కాదు కనుక ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. ఆయన అన్నారు, అంతరిక్షంలో బుద్ధిజీవులు లేరు అని అంటే అసలు ఆ భాష తెలుగు తెలుసా వాళ్లకు? విషయం తెలుసా? అంతరిక్షం అంటే అర్థం ఏంటి? బుద్ధిజీవి అంటే అర్థం ఏంటి? అడగండి. అసలు వీడో బుద్ధిజీవిలా ఉన్నాడు, బుద్ధి లేని జీవి. బుద్ధి అంటే జ్ఞానము, ఆలోచన శక్తి, వివేచన శక్తి, విషయ పరిజ్ఞానము, జ్ఞాపక శక్తి, ప్రణాళిక రచనా సామర్థ్యము, ఆశలు, ఆశయాలు, ఇవంతా కలిసింది బుద్ధి. బుద్ధి అంటే విజ్డమ్. బుద్ధిజీవులు అంటే జ్ఞానము కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అని అర్థం. అంతరిక్షం అంటే ఏంటో తెలుసా వాడికి? అంతరిక్షం అంటే ఏంటి? పైన ఉన్నటువంటి నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, గెలాక్సీలు, నెబ్యులాలు అన్నీ కలిసి అంతరిక్షం. మరి పరలోకం ఎక్కడుంది? ఆ పైనే ఉందిగా. ఏలియాను దేవుడు అగ్నిరథముల మీద ఆరోహణం చేయించలేదు, అగ్నిగుర్రాలతో లాగినటువంటి అగ్నిరథం మీద. యేసుప్రభు వారు ఆరోహణమైపోలే పైకి? పైన ఉన్న ఆకాశం ముందు, కింద ఉన్న భూమి అన్నాడు. ఆకాశం పైన ఉంది, అక్కడ అంతరిక్షం ఉంది. మరి అక్కడ దేవదూతలైనా ఉన్నారని వీళ్ళు ఎవరైనా ఒప్పుకోవాలిగా. అక్కడి నుంచి వచ్చిన దేవదూతలే దానియేలుతో మాట్లాడారు, మోషేతో మాట్లాడారు, యెహోషువతో మాట్లాడారు, పౌలుతో మాట్లాడారు, పేతురుతో మాట్లాడారు, పద్మాసలంకలో యోహానుతో మాట్లాడారు. దేవదూతలు ఉన్నారుగా, వాళ్ళకు బుద్ధి ఉందిగా, జ్ఞానం ఉందిగా, వాళ్ళు బుద్ధిజీవులేగా. కనుక అంతరిక్షంలో బుద్ధిజీవులు లేరు అంటే అంతరిక్షంలో పరలోకం ఉన్నప్పుడు, పరలోకంలో దేవదూతలు ఉన్నప్పుడు, దేవదూతలకు బుద్ధి జ్ఞానములు ఉన్నప్పుడు, ఆలోచన శక్తి ఉన్నప్పుడు మరి బుద్ధిజీవులు ఉన్నట్లేగా. అంటే ఆ దేవదూతలు వేరండి, వీళ్ళు వేరండి అంటున్నారు. అంటే నీ కాన్సెప్ట్ ఏమిటి? దేవదూతలు అంటే వాళ్ళకు శరీరాలు లేవు, ఏమీ లేదు, ఒట్టి ఆత్మలు కొంగల్లాగా రెక్కలు వేసుకొని ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అని ఎగురుతూ ఉంటారని వీడి కాన్సెప్ట్. ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అనే దేవదూతలకు రథాలు ఎందుకు? వాళ్ళు రథాలు ప్రయాణించడానికి, లాగడానికి అగ్నిగుర్రములు ఎందుకు? ఆ బండ్లు ప్రయాణించడానికి పరలోకంలో బంగారపు రోడ్లు ఎందుకు? ఎల్లప్పుడూ రెక్కలు వేసుకొని కొంగల్లాగా ఎగురుతూ హల్లెలూయా హల్లెలూయా అంటుండే దేవదూతలకు మన్నా ఎందుకు? మన్నా తిన్నారని ఇందాక చెప్పాను కదా, 78వ కీర్తన 24-25 వచనాల్లో. గనుక పరలోకము అనేది ఒక కోట్లాది ప్రపంచాల విశ్వ సామ్రాజ్యము. నా గ్రంథాలు చదవండి. కొంతమంది నా గ్రంథాలే చదవరు, విమర్శిస్తుంటారు. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను కనబరిచి సిగ్గునందును. రంజిత్ తోఫీర్ ఏదైనా చెప్పాడంటే ఊరికైనా చెప్పడు, దాని వెనుక టన్స్ ఆఫ్ లాజిక్ ఉంటుంది, టన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ప్రూఫ్ ఉంటుంది. కనుక నా పుస్తకాలు చదవండి. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే ప్రశ్నకు నేను యుగాంతంలో సమాధానం చెప్పాను, మహిమ ప్రపంచంలో చెప్పాను.
విశ్వ చరిత్రలో చెప్పాను. అవి చదవండి. అనవసరంగా మీ టైం నా టైం వేస్ట్ చేసుకోకండి. దేవునికి స్తోత్రం. దయచేసి నేను రచించిన 8వ గ్రంథము, ప్రణాళికా గ్రంథము, ప్రత్యేకమైన గ్రంథం, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు, అది కూడా ప్రింట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి. అడగండి అమ్మా, ఎవరున్నారమ్మా లైన్లో? మీ పేరేమిటి? ప్రైజ్ ద లార్డ్. చెప్పండమ్మా, చెప్పండమ్మా. నా పేరు హెప్సిబా బ్రదర్. సిస్టర్ హెప్సిబా, ఎక్కడి నుంచమ్మా? నేను హైదరాబాద్ బ్రదర్. చాలా సంతోషమ్మా, అడగండి. అయితే వచ్చేసి చనిపోయిన వాళ్ళందరూ పారాడైస్ కదా, పరలోకానికి వెళ్తారు. మంచి అంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు. అమ్మా. లేదంటే మామూలుగా ఉన్న వాళ్ళంటే అదే అన్యులు అయితే నరకానికి వెళ్తారు చనిపోగానే అంటారు. కానీ మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి షద్రక్ పాస్టర్ చెన్నై నుంచి చెప్పారు ఏంటంటే తీర్పు లేకుండా ఎవరు వెళ్ళరు, అందరూ నిద్రలోనే ఉంటారు చనిపోయిన వాళ్ళు. అది ఏమంటే 1000 సంవత్సరాలు దేవుడు వచ్చాక, సెకండ్ కమింగ్ వచ్చాక చనిపోయిన వాళ్ళ పరిశుద్ధిని తీసుకెళ్లిపోతారు, భూమి మీద పరిశుద్ధిని తీసుకెళ్లిపోతారు. అక్కడ 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. నూతన విషయం లేదు వచ్చా. మళ్ళీ అయితే 1000 సంవత్సరాలు అయ్యాక ఇక్కడ ఉన్న అన్యులంతా వచ్చే శాతంతో పాటు ఈ నూతన విషయాలన్నీ ముట్టడించడానికి వెళ్తారు అంట. అయితే దేవుడు పైనుంచి అగ్ని తోటి కుమ్మరిస్తాడు. మొత్తం వరల్డ్ అంతా ఎండ్ అయిపోతుంది. అప్పుడు నూతన విషయం కిందికి వస్తుందని చెప్పి అన్నారు. మంచి తల్లి. పాస్టర్ షడ్రక్ గారంటే నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. దయచేసి సిస్టర్ ఏమనుకోకండి, క్లారిటీ కొరకు ఈ స్విచ్ ఆఫ్ చేసి నేను మాట్లాడతాను. పాస్టర్ షడ్రక్ గారు పేరు మీరు మెన్షన్ చేశారు కనుక నేను కూడా మెన్షన్ చేస్తున్నాను. సాలిడ్గా దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి కొద్దిమంది బోధకుల్లో ఒకరాయన. చక్కగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు వివరిస్తారు. దేవుని వాక్యముతోనే వివరించి చెప్పేటటువంటి అద్భుతమైన బోధకుడు పాస్టర్ షడ్రక్ గారు. చాలా సింపుల్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. చాలా నా అభిమాన బోధకుడు ఆయన. అభిమాన నటులు అంటారే, అలాగే షడ్రకయ్య గారు నాకు అభిమాన బోధకుడు. వారి మీద నాకు అపార గౌరవం ఉంది. అయితే మీరు అడిగిన ప్రశ్నను నేను ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను. ఎంత గొప్ప భక్తుడైనా సర్వజ్ఞుడు కాదు, అన్నీ తెలుసుండాల్సిన అవసరం లేదు. ఎవరైనా, నేనైనా మీరైనా ఒక విషయంలో తెలియని సంగతులు ఉండొచ్చు, మనం పొరపాటు చేయొచ్చు. కనుక విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు పాస్టర్ షడ్రకయ్య గారు అండ్ టు యువర్ గుడ్ సెల్ఫ్ సిస్టర్ హెప్సిబా, అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ప్రీ-ట్రిబులేషనిస్ట్స్ అండ్ ఆల్ ద థియోలోజియన్స్, నేను ఒక విషయం, నాకు తెలిసిన సత్యం చెబుతున్నా. మీరు ఇప్పుడు మీ బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. యేసు ప్రభువునందు విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడదు. దేర్ షాల్ బి నో జడ్జ్మెంట్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇది ఇక్కడ యేసు ప్రభువు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెబుతున్నటువంటి విషయం. కనుక తీర్పు మనకు లేదు, నమ్మిన వానికి తీర్పు లేదు అని బైబిల్ చెబుతోంది. ఇదే బైబిల్ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు తప్పక చూడండి. ముందేమో యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, జాన్ 3:18 ముందు చెప్పాను. ఇప్పుడేమో 1 పీటర్ 4:17 చెప్తున్నా. తీర్పు అనేది దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. ఈజ్ ద బైబిల్ ఎ సెల్ఫ్ కాంట్రడిక్టరీ బుక్? బైబిల్ తను తాను ఖండించుకుంటున్నదా? ఆలోచించండి. దేవుని వాక్యం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు అని మళ్ళీ 2వ కొరింథీ పత్రిక
మొదటి అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. దేవుడు తన్ను తాను ఎరుగననలేడు, తన్ను తానే ఖండించుకొనలేడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఇక్కడ యేసుప్రభు వారేమో విశ్వసించిన వానికి, సువార్త నమ్మి బాప్తిస్మం పొందిన వానికి తీర్పు అనేది లేనే లేదన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో పేతురు ద్వారా రాయిస్తున్నాడు, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వస్తుంది. అంటే ముందు మనకి ద జడ్జ్మెంట్ షాల్ బిగిన్ ఎట్ ద హౌస్ ఆఫ్ గాడ్. తీర్పు లేదంటాడు, తీర్పు మన దగ్గరే మొదలవుతుందంటాడు. దీనికి అర్థం ఏంటో చెబుతున్నాను, వినండమ్మా. సకల జనులు వినండి, గ్రహించండి. జడ్జిమెంట్ అనేది రెండు విధములు. రెండు విషయాలలో జడ్జిమెంట్ జరుగుతుంది. మొట్టమొదటి జడ్జిమెంట్ ఏమిటంటే, ఇతడు రక్షణ పొందటానికి యోగ్యుడా, నరకానికి వెళ్ళడానికి ఉగ్రతకు పాత్రుడా అనే జడ్జిమెంట్ జరిగిపోయింది ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బ్యాప్టిజం. యేసును అంగీకరించి సువార్త నమ్మి యేసునామమున బాప్తిస్మము, యేసుప్రభు వారి ఆజ్ఞకు విధేయులై నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఒక జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. మీరిక మీద ఉగ్రత చూడరు కానీ మీరు నిత్య జీవానికి వారసులు, పరలోకానికి వెళ్ళే వాళ్ళే మీరు అనే ఒక జడ్జిమెంట్ జరిగిపోయింది ఆల్రెడీ. నమ్మిన వారు, యేసునందు విశ్వసించిన వాడెన్నడు సిగ్గునందడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు శరణు జొచ్చిన వాడెవరు అపరాధులుగా ఎంచబడరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన నామమునందు విశ్వసించిన ప్రతివాడు, తన అద్వితీయ కుమారునందు విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. సో దట్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్ షాల్ నాట్ పెరిష్, దే షాల్ నాట్ పెరిష్. కనుక యేసునందు విశ్వసించిన వారు నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా అనే తీర్పు లేదు. అయిపోయింది, ఆ తీర్పు జరిగిపోయింది. వీడు నరకానికి వెళ్ళడు, పరలోక పాత్రుడు అనే జడ్జిమెంట్ జరిగిపోయింది. మరి క్రీస్తు న్యాయపీఠం ఎందుకు అంటే, పరలోకంలో ఉంటాడు నిజమే, అక్కడ ఏ స్థానంలో ఉంటాడు, ఏ పదవిలో ఉంటాడు, ఏ హోదాలో ఉంటాడు, ఒక మంత్రి, మహారాజా, ఒక టెక్నీషియనా, అక్కడ ఫుట్పాత్ మీద ఉంటాడా, కూలివాడా, సేవకుడా, పరిపాలకుడా, దేవుని కౌగిట్లో ఉంటాడా, లేకపోతే దేవుని పాదాల దగ్గర ఉంటాడా, ఎక్కడో పట్టణంలో ఎక్కడో పనిచేస్తుంటాడా, దేవుని సింహాసనానికి ఎంత దూరంగా ఉంటాడు, ఏ అధికార అంతస్తు హోదాలో ఉంటాడు. ఇది జడ్జిమెంట్. ఈ నిర్ణయం కొరకు మనందరి పని అగ్ని చేత కాల్చబడి పరీక్షించబడుతుంది. మనం దైవ సేవకులమైన విశ్వాసులమైన మన బ్రతుకు, మన బోధ అగ్ని చేత కాల్చబడి పరీక్షించబడుతుంది. అప్పుడు మన విశ్వాసం, మన బ్రతుకు మేలిమి బంగారపు విశ్వాసంగా, మేలిమి బంగారపు వాక్య సిద్ధాంతముగా, మేలిమి బంగారు ప్రవర్తనగా అగ్ని పరీక్షకు నిగ్గుదేలితే దేవుడు మనకు ఉన్నత బహుమానం ఇస్తాడు. అందరూ ఒకే స్థాయిలో ఉండరు, ప్రతివాడు తన తన వరుసలో బ్రతికించబడును అన్నాడు. గనక జడ్జిమెంట్ ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. రక్షణ పొందాలా లేదా, పరలోకానికి వెళ్ళాలా లేదా అనే దగ్గర జడ్జిమెంట్ లేదు. ఆల్రెడీ నమ్మి బాప్తిస్మం పొందినప్పుడే ఒక జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. రక్షణలో ఏ అంతస్తులో ఉంటాడు, మహిమలో ఏ మహిమ అంతస్తులో ఉంటాడు, ఆ జడ్జిమెంట్ కొరకు క్రీస్తు న్యాయపీఠం. అందుచేత గమనించండి, మరణించినప్పుడు భక్తులు పరదైసులో ఉండడము సత్యము. పరదైసులో ఉంటారు, బైబిలే చెబుతోంది. పౌలు భక్తుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు మిగుల ఆశ ఉన్నది. దయచేసి 2 కొరింథీ 5 మొదట చూడండి. 2 కొరింథీ 5:8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. We would rather
like to be absent from the body and be present with the Lord. ఈ లోకము నుండి గైర్ హాజర్ प्रभु जी के साथ हाजिर हो जाए, ये हमारी आशा है. ఇక్కడ నుంచి నేను మాయమైపోయి అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు యేసయ్య దగ్గర అన్నాడు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు మిగులు ఆశ ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్ళగానే క్రీస్తు దగ్గర ఉంటానంటున్నాడు పౌలు. దేహమును విడిచి దేహంలో యాబ్సెంట్ అయి అక్కడ ప్రజెంట్ ఉండాలని పౌలు 2 చోట్ల చెబుతున్నాడు. కాబట్టి చచ్చిపోయిన వాడు సమాధిలోనే విశ్రాంతి తీసుకోవడం ఏమి ఉండదు. దే విల్ బీ ఇన్ ద ప్యారడైజ్ రెస్టింగ్ అండ్ ఎంజాయింగ్ ఇన్ ద గ్లోరియస్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే ఒక తీర్పు అయిపోయింది కాబట్టి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పులో మొదటి దశ అయిపోయింది. రెండవ దశ రక్షణను పొందాలా లేదా పొందగలడా లేదా అనే దశ అయిపోయింది. రక్షణలో ఏ అంతస్తులో ఉంటాడు అనే ఆ రెండవ తీర్పు కొరకు వారు పరదేశులో ఎదురు చూస్తుంటారు. ఇది ప్రతి ఒక్కరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందరికీ నా వందనాలు. ఐఎమ్ వెల్కమింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సమయము చాలా తక్కువ ఉంది, ఇంకో అరగంటలో మనం ముగించేసేయాలి. ఎస్ ప్లీజ్. హలో, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. చెప్పండి బ్రదర్. బ్రదర్ చాలా వందనాలండి ప్రోగ్రామ్ పెట్టినందుకు. చాలా వందనాలు. ఇది 11వ అధ్యాయంలో తెరహు వయస్సు గురించి అడుగుతుందండి. తెరహు వయస్సు ఆదికాండం. ఈ తెరహు వయస్సును గురించి నాకు డౌట్ వచ్చిందండి. 75 సంవత్సరాలు అబ్రాహం పుట్టినప్పుడు తెరహు వయస్సు 70 సంవత్సరాలు. అవునండి. అయితే అబ్రాహము అరాను నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు అబ్రాహంకు. అయితే 2 కలిపితే 145. అవును. అయితే స్టెఫెన్ ఏమంటాడంటే 7వ అధ్యాయం అపోస్తల కార్యంలో తెరహు మృతి నొందిన తర్వాత అబ్రాహం అరాను నుండి పోయింది అంటాడు. అవును. అయితే 11వ అధ్యాయము ఆదికాండం చివరి వచనంలో 205 సంవత్సరాలు బ్రతికాడంటాడు. అవును కదా. మరి ఎట్లా? ఇప్పుడు నాకు మీ సందేహం 205 సంవత్సరాలు బ్రతికిండు. తెరహు మృతి పొందిన తరువాత అబ్రాహం ఆరాను నుండి బయలుదేరాడని. అవునవును అవును అవును. ఇప్పుడు ఒక మాట, అయ్యగారు మీ పేరేమన్నారండి? కే నాగభూషణం అండి. మీరు చాలా మంచిగా కీన్గా బైబిల్ స్టడీ మీరు చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ నాగభూషణం అయ్య గారు. ఒక విషయం మిమ్మల్ని లైన్లో పెట్టే నేను చెబుతున్నాను, బికాజ్ ఐ రెస్పెక్ట్ యూ హైలీ. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి నేను చెబుతున్నా, ఇప్పుడు మీ ప్రశ్న చాలా చక్కటి పరిశోధకులు మీరు అని నిరూపించేసింది. ఇప్పుడు 75 సంవత్సరాలప్పుడు అబ్రహాము పుట్టి ఉంటే అబ్రహాముకు 75 ఏళ్ళు వచ్చినప్పుడు తెరహుకు 150 ఏళ్ల వయసే ఉండాలి. అంతే కదా లెక్క? మీ లెక్క అండి అండి. తెరహుకు 70 ఏళ్ళ వయసులో అబ్రహాము పుడితే అబ్రహాముకు 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తెరహుకు 150 ఏళ్ల వయసు ఉండాలి. అయితే తెరహు చచ్చిపోయిన తర్వాత అబ్రహాము బయలుదేరాడంటే 150 ఏళ్ళ వయసు కాదు, ఇంకా 100 ఏళ్ళు ఇక్కడ ఫరక్ కనబడతా ఉంది. కనుక మీరు అన్నమాట చాలా కరెక్ట్. నేను మీకు చెబుతున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా ప్రసంగాల్లో చెప్పాను, గ్రంథాల్లో చెప్పాను. బైబిలులో రాయబడినటువంటి వంశావళికి సంబంధించిన వివరాలు యాక్యురేట్ కాదు కాదు కాదు. ఏమండి, వంశావళులను మనము సీరియస్గా తీసుకోకూడదు అనే సంగతి పౌలన్న రాశారు. మీరు వాక్యమును గౌరవించే మీరు భక్తిపరులు కనుక నేను సగౌరవంగా చెబుతున్నాను. ప్రియులారా, మా ప్రియ నాగభూషణమయ్య గారు కానీ ఇంకా మనం ఎవరమైనా సరే వాక్యాన్ని గౌరవించే వాళ్ళందరూ ఇప్పుడు ఈ విషయాన్ని గమనించండి. ధర్మశాస్త్రములో పాత నిబంధనలో లేక కొత్త నిబంధనలో లూకా మత్తయి రాసిన వంశావళుల్లో
చాలా ఇప్పుడు నాగభూషణం గారు రేజ్ చేసినటువంటి డిస్ప్యూటబుల్ క్వశ్చనబుల్ విషయాలు చాలా 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 ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఫ్రీగా ఒప్పుకోవాలి ధారాళంగా. ఏమండి, బైబిల్లో డిస్క్రిపెన్సీస్ ఎందుకు? బైబిల్లో వైరుధ్యాలు లేవు అనే మాట సత్యం కాదు. నేను ఓపెన్గా చెప్తున్నా, బైబిల్లో వైరుధ్యాలు లేవు అనేది సత్యం కాదు. మనోళ్ళు చాలామంది ఓవర్ ఎంతూజియాజంతో, అతిగా మితిమించిన ఆసక్తితో బల్లలు గుద్ది మరీ చెప్తుంటారు బైబిల్లో ఎక్కడా స్వయం వైరుధ్యం లేదు అని చెప్తుంటారు. చాలా తప్పు. రక్షణ పొందుట ఏలాగు అనే ఒక అంశమునకు సంబంధించి మాత్రమే స్వయం వైరుధ్యం లేదు. ఇక మిగతా విషయాల్లో స్వయం వైరుధ్యం దేవుడే రాయించాడు. బైబిల్లో వైరుధ్యాలు ఎందుకు అనో ప్రసంగం చేశాను, DVD ఉంది, మీరు తెప్పించుకోండి దయచేసి. నాగభూషణమయ్య గారు వంశావళులు యాక్యురేట్గా లేవు అనే సంగతి పౌలే చెప్పాడు. అది మీరు ఇంత బైబిల్ చదివిన వారు మీకు తెలిసే ఉంటుంది. అయినా అందరి కోసం చదువుతున్నా, మీకోసం కాదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, అవివేక తర్కములను వంశావళులను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండమన్నాడు. గనుక వంశావళులు అనేవి యాక్యురేట్గా లేవు కాబట్టే మరి అపోస్తలుడు ఆ మాట అన్నాడు. మీరు అన్నమాట కరెక్టే, ఆ లెక్క కరెక్ట్గా లేదండి. దీనికి కారణం ఏంటంటే, ఒకటి కాపీయిస్ట్ మిస్టేక్. ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కనుక చూచిరాత కాపీలు తయారు చేయాలి. బైబిల్ ఒకటి తయారైందంటే కొంతమంది శాస్త్రులు అనేవాళ్ళు ఉన్నారు. శాస్త్రులు అంటే ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అంటారు. స్క్రైబ్ అంటే రాతగాడు. అక్షరం చూసి రాయాల్సిందే. ఒక బైబిల్ తయారైందంటే ఇట్లా 66 గ్రంథాలు కలిసిన ఒక్క బైబిల్ ఆ రోజుల్లో లేదు. ఆది కాండం వేరు, నిర్గమకాండం వేరు, ఏ గ్రంథానికి ఆ గ్రంథం, యెషయా గ్రంథం వేరు. చూసి రాస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. లేవీయులు బైబిల్ ప్రతులు తయారు చేయడానికి, ధర్మశాస్త్ర ప్రతులు తయారు చేయడానికి ప్రతిష్ఠించుకున్నారు. అలాంటి కాపీయిస్టులను, చూసి రాసే రాతగాళ్లను శాస్త్రులు, స్క్రైబ్స్ అన్నారు. ఆ స్క్రైబులు తయారు చేసినటువంటి ఆ చూచి రాత బైబిల్లో కొన్ని స్కాలిత్యములు దొర్లినవి కనుక కాపీయిస్ట్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అయినను రక్షకుడెవరు, రక్షణ పొందుట ఎలాగో, సంపూర్ణ సిద్ధి పొందుట ఎలాగో అనే విషయాల్లో మాత్రం బైబిల్లో అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. ఆ ఒక విషయం మనం గట్టిగా మాట్లాడచ్చు. మిగతా విషయాలు ఉంటే ఉండొచ్చు. అటువంటి స్కాలిత్యములు బైబిల్లో ఉన్నవి. దాన్ని మనం ఫ్రీగా ఒప్పుకోవడమే మనకు గౌరవప్రదంగా ఉంటుంది. దయచేసి నెక్స్ట్ క్వశ్చన్ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ప్రశ్న సంధిస్తున్న వారు ఎవరు? ఎస్ ప్లీజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, చెప్పండి. This is Manoj here. Could I speak to Pastor Ophir? I am Pastor Ophir speaking to you, Brother Manoj. I welcome you to the live program. Come on. Yeah. I'm very, very thankful. I'm honored to speak to you, sir. I've been hearing to many of the speakers in and out, international and national speakers also. But Okay. Please. The speaker like you, pastor like you, with so much of knowledge, with so much of enthusiasm in you. Thank I'm you. very honored to speak to you. I glorify God for all this, brother. Thank you for the encouragement. Thank you. No, it's not encouragement. I'm honored to speak to you. I've got so much of time to speak to you, but you don't have so much of time to give it to me. But the thing is, not at all. what I want to thank you, what I want to, the concept what you chose is really good, and చాలా మంచి concept, and nobody has ever started so many queries and questions about this. Is a different concept. First thing. Thank God for giving Brother Ophir to us. Thank you, Brother Manoj. Where are you speaking from? I'm speaking from Trimalgiri, brother. Oh, Trimalgiri, right in Secunderabad. Okay. Yes, brother. And first, I'm a convert, brother. I'm a convert. That's wonderful. Praise the Lord. And the second thing, where in Hindu Vedas you have said somewhere, it is written about Jesus. Can you please tell me about that? I'll tell you, Brother Manoj. Because I've been facing many problems about this, and I do not have much knowledge about the Vedas. Okay. When compared to you and all that. Yeah. And I would like to have. Brother Manoj, thank you for raising a very
important, relevant question. I am honored to face this question, and I am honored to have this opportunity of telling about the mention of Christ in Vedas. Can you read Telugu fluently, Brother Manoj? No. Though I know Telugu, but I cannot read Telugu. Can you read Hindi fluently? Hindi, of course, not a problem, or English is not a problem. English is better. English is better. Okay. You have raised a question that you are asking in which place in Vedas, exactly in which chapter in Vedas it is mentioned about Christ. Yes. I tell you, it is mentioned in hundreds of places, not one. Hundreds of places. I have read Chaturveda Samhita 60 times, brother. If you because you are right now in the Twin Cities, I am also living in Kukatpalli. I welcome you to visit my place, and I will show you the books I have read. I'll be happy to shake hands with you and share my testimony with you and show my library, my collection of books, and I'll show you to your own eyes where it is written. Hundreds of places, hundreds of mantras and Vedic slokas, Christ is mentioned. It's a beautiful subject, and it is my discovery by God's grace. And I have written a book, a big volume on that, naming the Hindu Christianity. Haindava Kraistavam, I named that book. So, I can prove to anybody that Rigveda, Samaveda, Krishna Yajurveda, Shukla Yajurveda, Adharva Veda, they are abundantly they are testifying about Christ. And for your encouragement and for so that you can enjoy, for your rejoicing, I am sharing a good news with you. I have already got the book translated into Hindi, and within the next 1 month, within 30 more days, I believe we are going to publish that Hindi version of Hindu Haindava Kraistavam, that is Hindu Isai Dharam. That book I am going to publish. That book, yes. And also, I am also translating that book into English also for many seekers like you. Yes. I would like to send this abroad also. Yes. Brother, there are hundreds of slokas and Vedic mantras where Christ is outrightly mentioned. In Rigveda, 10th mandala, Dashama Mandalam Rigvedam, it says, look at the glory, the splendor, the power, the glory of the king of gods, Indra. He died yesterday and today he is living again. And there is a sloka in Krishna Yajurveda that says, O Lamb, you are the firstborn. And in Shukla Yajurveda, 23rd chapter, 59th and 60th mantras, it says, the great Son of Righteousness, the Savior, the Virat Purusha is born in the navel of the world, in the center of the habitable earth, that is the land of Israel. So there are so on and so forth. There are hundreds of slokas. I'll give you my, at least for the time being, Telugu version of that book, so that you can get it read for you by someone who knows Telugu. So brother, thank you for raising that good question. Don't worry. Because I keep going to many people out here in Hindus. Okay. I am the only convert through my entire family. We are Don't worry. 120 people altogether in my family. Okay. I'm the eldest in the family. Okay. So when the question, what made you to choose Christianity? So one question which erupted in my mind, see, maybe God has sent this word. I have not read Vedas to a larger extent as you have read. Yeah. Okay, I've got very little, a drop of knowledge when compared to you are an ocean. So no problem, brother. Thank you. Is, Brother, please. It is said in the Vedas that a righteous person would be born in the center of the earth and he would be crucified for having not done any sin. Yes. With his blood. With his blood. It is written in Shukla Yajurveda, 23rd chapter, 59th and 60th mantras, it is written. I will show to your own eyes. Okay? Better you meet me personally, brother. Okay? I will meet you because I would like to testify this and I would like to give my testimony also why I have become a Christian and what made me
Sure. Be a Christian. Sure. India will be blessed when the Hindi version and English version of that book are going to be published. And we are really blessed to have you, brother. Let me tell you. Thank God you. has sent us to clarify all the queries pertaining to any of these denominations. Thank you, brother. God bless you. God bless you. Over to the next question, brother Manoj. Yeah. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి, ఒంగోలు నుంచి. ఒంగోలు నుండి బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి బ్రదర్, మీ డౌట్ ఏంటి? మీ బుక్స్ అన్ని చదివాను బ్రదర్, చాలా బాగున్నాయి. నా బుక్స్ అన్ని చదివారు? క్రైస్తవ చదవాల్సిన బుక్స్. చాలా సంతోషం. విశ్వ చరిత్రలో బ్రదర్. బ్రదర్ చెప్పండి బ్రదర్. విశ్వ చరిత్రలో మానవుల ఆత్మలో సైతానికి మరి లూసిఫర్కి పాలిభాగస్తుగా ఉందని అన్నారు, రాశారు కదండి దాంట్లో. అవును. ఆ విషయంలో మా లేఖనంలో మరి ఎటువంటి ఆధారం లేనట్టు నేను అనుకుంటున్నాను మరి. చాలా సంతోషం బ్రదర్. ఒక మాట, నేను దానికి సమాధానం చెప్పి మిమ్మల్ని ఒప్పించగలనా లేదా అనే సంగతులన్నీ ప్రక్కన పెడితే, మీరు ఈ మాట అడగడము ధైర్యంగా మీరు అడగడం మీ యథార్థత, బ్రదర్ని నేను అడగొచ్చు అనే ఆ సహోదర భావాన్ని నేను ఎంతైనా ప్రశంసిస్తున్నాను బ్రదర్. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నేను పరలోకంలో సింహాసనం ఎక్కినంత సంతోషం ఉంది. ఒక సహోదరుడు నన్ను ఓపెన్గా అడుగుతున్నాడు అనేది ఐఎమ్ రియలీ రిజాయిసింగ్ బ్రదర్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. మీలాంటి వాళ్ళు నాకు కావాలి. ప్రియులారా, గమనించండి, ఒక విషయం నేను చెప్తాను. లేఖనాధారము లేనట్టు మేము భావిస్తున్నామన్నారు. ఐ రెస్పెక్ట్ దట్ వర్డ్. దట్ ఈజ్ రైట్ ఆల్సో. దట్ ఈజ్ రైట్. మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు సైతాను ఈ విధంగా పాలిభాగస్వామ్యం కలిగి ఉన్నాడు అనే మాట బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు బ్రదర్. వినండి, బాగా వినండి. నేను మీ చైర్లోకి వచ్చాను, మీ షూస్లో కాలు పెట్టాను, మీ స్థానంలోనే మాట్లాడుతాను. యు ఆర్ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. అయితే ఒక విషయము మీరు గ్రహించాలి, లేక మిమ్మల్ని అడిగే వాళ్ళకైనా మీరు చెప్పడానికి ఏంటంటే, మర్మములు అనేవి బైబిల్లో ఎక్కడా కూడా ఓపెన్ స్టేట్మెంట్స్గా వ్రాయబడి ఉండవు. ఈ సంగతిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మర్మం అనేది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఏకకాలములో ఏక వ్యక్తిగా ముగ్గురు వ్యక్తిత్వ కేంద్రములుగా నిరంతరము జీవించుచున్నాడు అనే స్టేట్మెంట్ బైబిల్లో ఎక్కడ ఉండదు. కానీ బైబిల్లోని అనేక స్టేట్మెంట్స్ యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్గా అనేకమైన వాక్యములను కలిపి కాచి వడబోసి దాని సారము తీసినప్పుడు తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, ముగ్గురు దేవుళ్ళు అనలేము. దేవుడు ఒక్కడే గనక, మూడు వ్యక్తిత్వ కేంద్రాలు ఉన్నవి గనక త్రిత్వము అనే మాట థియోలాజియన్స్ పుట్టించారు. బైబిల్ అంతట్లో త్రిత్వం అనే మాటే లేదు. అయినా సరే పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణించగలరా, పరిశుద్ధ జనకుడా, పరిశుద్ధ తనయుడా, పరిశుద్ధ మగునాత్మ అని త్రిత్వాన్ని ప్రస్తుతిస్తూ ఉన్నాం. కనుక మర్మములు అనేవి ఓపెన్గా డైరెక్ట్ స్టేట్మెంట్లో ఉండవు. అక్కడ కాస్త రాయబడి అన్నిటినీ సమానంగా గౌరవించినప్పుడు దాని సారాంశముగా కొత్త సత్యం ప్రత్యక్షమవుతుంది. అది సత్యమైనది బహులోతుగా బహుదూరంగా ఉన్నది, దాన్ని తెలుసుకొనగలవాడు ఎవరు అని అన్నాడు సొలొమోను ప్రసంగిలో. కాబట్టి ఓపెన్గా అవుట్ స్టేట్మెంట్లో మీరు వినండి, ఒక 5 నిమిషాలు విన్నాక మీరు మాట్లాడండి. పైననే సర్ఫేస్ లెవెల్లో రాయబడి ఉంటే అది మర్మము కాదు. మర్మం అయితే పైన కనబడి లోపల కనబడుతుంది. మీరు అన్నట్లు ఈ సైతానుకు కూడా మానవాత్మల కర్మాగారములో సైతానుకు కూడా భాగస్వామ్యం ఉన్నదని నేను చెప్పడానికి బైబిల్లో ఓపెన్ స్టేట్మెంట్ ఆధారము కాదు, తర్కమే ఆధారము. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, ఒకవేళ దేవుడే గనుక ఈ మానవాత్మను తయారు చేసి మానవ శరీరాలు కలిపి శిశువులు జన్మింపజేసేదంతా కూడా దేవుడే చేస్తున్నాడు అని అనుకున్నట్లయితే ఒక మాట మనం గమనించాలి. రక్షణ పొందడానికి అవకాశమే లేని వాళ్ళు, నిత్య జీవము కొరకు గ్రంథంలో రాయబడని వాళ్ళను దేవుడు పనిగట్టుకొని ఎందుకు పుట్టిస్తున్నాడు? దేవుడు ఎందుకు పుట్టించాలి మరి వాళ్ళను?
వీడు ఎలాగూ పరలోకానికి రావడం తెలుసు కదా, మరి ఎందుకు దేవుడు పుట్టించాలి అని అంటే ఉగ్రతాపాత్ర ఘటములని చెబుతారు. కొంతమందిని దేవుడు పని కట్టుకొని యుగయుగములు నరకములో కాలడం కొరకే పుట్టించాడు అంటే దేవుడు క్రూరుడు అనే పిక్చర్ వస్తుంది. నరకానికి వెళ్ళనిమ్మని దేవుడు అనుమతిస్తున్నాడు తప్ప కావాలని దేవుడు నరకానికి ఎవరిని పంపేవాడు కాదు అని పేతురు చెబుతాడు. ఎవరు నశింపవలనని దేవుడు ఇచ్చయింపక, దేవుడు ఎప్పుడు సంతోషంగా ఎవరిని నరకానికి పంపడు. ఎవరిని నరకానికి పంపడం ఇష్టం లేదన్న దేవుడు నరకానికి పంపడానికే కొంతమందిని ఎందుకు పుట్టిస్తాడు? కనుక అక్కడ ఏదో తిరకాసు ఉంది. దేవుడు వాళ్ళు నరకము కొరకే పుట్టించలేదు, ఎలాగో వాళ్ళు పుట్టేశారు కాబట్టి సరే పోని నరకానికని అనుమతించాడు. కాబట్టి ఇక్కడ ఒక మర్మం ప్రత్యక్షమవుతుంది ఏంటంటే, దేవుని చిత్తములో ఉన్నవాళ్ళు కాక వేరే వాళ్ళు కూడా పుడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని మత్తుమంది ఇచ్చి రేపు చేశారు కాలేజీలో, ఆమె గర్భిణైంది. ఆ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మనం చెప్పగలమా? అక్రమ సంబంధాలతో ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు. ఆ పిల్లలందరూ యెహోవా ఇచ్చు బహుమానం అని 127వ కీర్తన ప్రకారం చెప్పగలమా? అక్రమ సంబంధాలకేమో పిల్లలు పుడుతున్నారు, సక్రమంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు. ఈ తిరకాసునంతా అర్థం చేసుకోవడానికి, ఒకవేళ అక్రమ సంబంధం ద్వారా కొడుకు పుట్టాడు, యెహోవా ఇచ్చు బహుమానం అని చెబితే ఈ సంబంధం కూడా దేవుడు ఆశీర్వదించాడని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే జారత్వము ద్వారా పిల్లలు పుడుతున్నారు, వ్యభిచారం ద్వారా పుడుతున్నారు, రేపు మానభంగం ద్వారా పుడుతున్నారు. దేవుడు పుట్టిస్తున్నాడా? దేవుడి మానభంగం చేయించాడా? ఈ అక్రమ సంబంధం పెట్టించాడా? ఇన్ని సమస్యలకు కారణం ఈ ఒక్క ప్రశ్న. అందుచేత నేను చెప్పాను, దేవుడు అనుకొని పుట్టించిన వాళ్ళే కాదు, దేవుడు అనుకోకుండా కూడా కొంతమంది పుడుతున్నారు. వాళ్ళు పరలోకానికి రాలేకపోయినా ఉగ్రతాపాత్ర ఘటములుగా ఉపయోగించుకుంటానని దేవుడు పర్మిసివ్ విల్ను బట్టి అనుకున్నాడని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి గ్రంథం చదవండి, మీకు క్లియర్ అవుతుంది. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శేఖర్ సార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. రాజశేఖర్ గారు వైజాగ్ నుండి, వెల్కమ్ సార్ టు ద ప్రోగ్రామ్. చెప్పండి సార్. నాకు డౌట్ ఉంది సార్, ఎజికేల్ గ్రంథంలో సార్ చక్రములను సంబోధించారు కదా సార్. చక్రం, కళ్ళు ఉండేను, తర్వాత వానికి మనిషి నుండి ఆత్మ ఉండేను, వాటి అర్థం ఏంటి సార్ అట్లది? చాలా చక్కని ప్రశ్న అడిగారు. మీ పేరేమన్నా? రాజశేఖర్ గారు కదండి? రాజశేఖర్ సార్, రాజశేఖర్. చాలా సంతోషం. మీరు ఏం చేస్తుంటారు? మినిస్ట్రీయా, ఉద్యోగమా, వ్యాపారమా? సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్, మినిస్ట్రీ కూడా చేసుకున్నాను సార్. అలాగా చాలా సంతోషం. ప్రతి క్రైస్తవుడు సువార్థికుడే. దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచినా పిలవకపోయినా యేసయ్య ఇచ్చే రక్షణ మనం పొందాం, ఆనందించాం. కనుక మానవతా ధర్మంగా అందిన వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. ఆ పని చేస్తున్న మీరు ధన్యులు. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను రాజశేఖర్ గారు. ఒక చక్కని ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తాను, వినండి. దేవుడు వస్తున్నాడు, నరస్వరూపి అయినటువంటి దేవుడు వస్తూ ఉంటుండగా ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ కెరూబులు చూస్తే లోపల వెలుపలంతా దానికి వాటికి కళ్ళు ఉన్నాయి. ఆ కింద చక్రములు ఉన్నవి. చక్రములు అనేవి ఒక వెహికల్ని సూచిస్తున్నాయి. పరలోకంలో వెహికల్స్ ఉన్నాయి అనే సంగతి మనకు తెలుసు. ఏలియాను దేవుడు అగ్నిరథముల మీద ఆరోహణం చేయించాడు. ఎలీషా పర్వతము చుట్టూ అగ్ని గుర్రములు, రథములు ఉన్నవి. ఆ తర్వాత గిల్గమేష్ ఎపిక్ అనే మెసొపటేమియన్ పురాణంలో కూడా హనోకు దేవుని చేత కొనిపోబడినప్పుడు, దేవుడు హనోకును తీసుకుపోయినప్పుడు కూడా హీ వాజ్ టేకన్ అవే బై ద గాడ్స్ బై ద చారియట్స్ ఆఫ్ ఫైర్ అని ఆ గిల్గమేష్ ఎపిక్లో రాయబడి ఉందన్నమాట. హనోకును దేవుడు తీసుకుపోయాడనే బైబిల్లో ఉంది, కానీ ఎలా తీసుకుపోయాడో అగ్నిరథములో తీసుకెళ్ళాడని ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో రాయబడింది. కనుక పరలోకంలో చక్రములు కలిగిన వాహనములు ఉన్నవి. కనుక దేవుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక వాహనం ఎక్కి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. దీని మీద ఒక జర్మన్ సైంటిస్ట్ కాల్డ్ ఎరిక్ వాన్ డానికెన్ అని ఆయన, అంటే ఎన్ సైలెంట్ అంటారు కొంతమంది మన ఇండియన్స్ని, ఎరిక్ వాన్ డానికెన్ అని ఆయన ద చారియట్స్ ఆఫ్ ది గాడ్స్ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో దీన్ని మెన్షన్ చేశారు ఆయన. దిస్ షోస్ దట్ గాడ్ ఈజ్ ట్రావెలింగ్ ఆన్ అ వెహికల్
అండ్ దట్ షోస్ గాడ్ ఈజ్ అన్ ఆస్ట్రోనాట్ అని కంక్లూడ్ చేశాడు ఆయన. దేవుడు ఒక అంతరిక్ష యాత్రికుడు, ఆయన ఒక వాహనంలో ప్రవేశించి ప్రయాణం చేసి వచ్చాడు అని చెప్పారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రూత్ నేను మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. పరలోకములో నిర్జీవ వస్తువులకును సజీవ ప్రాణులకును ఎక్కువ వ్యత్యాసం ఉండదు. ఈ విషయం మీరు గమనించాలి. సజీవ వస్తువులు, సజీవ ప్రాణికోటి ఎలాగున్నదో అలాగే నిర్జీవ వస్తువులకు కూడా ప్రాణం అనేది ఉన్నది అనే విషయం మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మరి బలిపీఠము, ఆ తరువాత మరి బలిపీఠములో నుండి శబ్దము, అగ్నిలో నుండి శబ్దము, ఇలాగూ రకరకాలుగా ప్రకటన గ్రంథము నిండా కూడా మీరు చూస్తూ ఉంటే కనుక వస్తువులు మాట్లాడినట్లు, ఆ తర్వాత నక్షత్రాలు మాట్లాడినట్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. కనుక ప్రియులారా, పరలోకంలో ప్రాణికోటి జంతువులు మాట్లాడతాయి కాబట్టి బిలాముకు మాట్లాడే జంతువులను చూసి అలవాటు ఉంది కాబట్టి, సర్వసాధారణంగా అతనికి మాట్లాడే జంతువులు అలవాటు కాబట్టి గాడిద మాట్లాడుతుంటే అతను ఏమి కూడా ఇబ్బంది పడకుండా వెంటనే సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడు సమాధానం ఇచ్చాడు చెప్పండి? నన్ను ఎందుకు కొడుతున్నావు అన్నది గాడిద. అంటే నువ్వు నా మాట వినలేదు కనుక కొట్టాను అన్నాడు. అంటే గాడిద ఏమన్నది? నేను నీ దానమైనది మొదలుకొని ఎప్పుడైనా ఇట్లా చేశానా అని అన్నది. అంటే అవును, అప్పటి నుంచి ఎప్పుడు కూడా నువ్వు నా మాట విన్నావు కదా, ఇప్పుడే కదా నేను చెప్పిన త్రోవలు వెళ్ళలేదు కనుక కొట్టాను. అంటే గాడిదతో సంభాషణ చేస్తున్నాడు. అదే మీ ముందుకు వచ్చో గాడిద మాట్లాడితే మీరు ఢామ్మని పడిపోతారు, లేకపోతే పారిపోతారు, దయ్యం వచ్చింది అనుకుంటారు. బిలాము కంఫర్టబుల్గా గాడిదతో డిస్కషన్ పెట్టాడు. అంటే మాట్లాడే జంతువులు అలవాటన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవస్థ పరలోకంలో ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇంతసేపు ఆయన బలిపీఠం లోపల ఉన్నాడు. బలిపీఠంలాగా కనబడుతుంది ఊరికేనే. ఇత్తడి బలిపీఠం, సువర్ణ బలిపీఠం అనుకోండి పోని, బలిపీఠం అలా కనబడుతుంది. ఉన్నట్టుండి అందులోంచి దూత బయటకు వచ్చాడు. అప్పటిదాకా బలిపీఠం లోపల ఉన్నాడు. అతడు అగ్ని మీద అధికారము నొందినవాడని ప్రకటన 14:18లో చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్నటువంటి అద్భుతమైన వ్యవస్థ ఏంటంటే, లైఫ్లెస్ మెటీరియల్ అండ్ ఆర్టికల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, వెహికల్స్, ఆబ్జెక్ట్స్, ప్రాణరహితమైనటువంటి వస్తువులు, వాహనాలు, విషయాలు, వాటికి ప్రాణము కలిగిన వ్యక్తులకును చాలా దగ్గరి అవినాభావ సంబంధం ఉన్నది పరలోకంలో. కాబట్టి ఈ కెరూబులు దేవుణ్ణి మోస్తున్నాయి, కెరూబులేమో వాహనం మీద ఉన్నాయి. కనుక కెరూబులు ఆ వాహనం అంతా కలిసిపోయి ఉన్నాయి. అయితే మనం ఒక కారు మీద కూర్చున్నట్టు, ఒక రిక్షా మీద కూర్చున్నట్టు, ఆటోలో కూర్చున్నట్టు, గుర్రం మీద కూర్చున్నట్టు కాకుండా ఆ కెరూబులు, ఇప్పుడు బలిపీఠంలో నుంచి దూత బయటకు వచ్చాడు అన్నట్టు, ఈ మహిమగల కెరూబులు వాహనంలో కలిసిపోయినాయి. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ప్రకటన 14:18 ప్రకారం బలిపీఠంలో నుండి దూత బయటకు వచ్చాడు అన్నట్టు, దూత బలిపీఠం కలగలిపి అయిపోయినాయి కొంతకాలం. అలాగే పరలోకం నుంచి వస్తున్న వాహనంలో దేవుణ్ణి మోస్తున్న కెరూబులు కూడా లీనమైపోయారు. అందుచేత కెరూబులు వాళ్ళ ఒళ్ళంతా కళ్ళు, వాళ్లకు 4 రెక్కలు, మళ్ళీ అక్కడి నుంచేమో చక్రాలు కనపడ్డాయి. ఆ జీవులకున్న ప్రాణమే చక్రములకు ఉన్నది. ఇప్పుడు దూత పోయి బలిపీఠంలో ఉన్నాడు, దూతకున్న ప్రాణమే బలిపీఠానికి ఉంటుంది. పరలోకంలో వస్తువులు కూడా సజీవములే,
ప్రాణులు, జంతువులు, పక్షులు, వృక్షములు అన్నీ కూడా చైతన్యము కలిగినవి. అందుకే వృక్షములారా స్తుతించుడి, ప్రాకు పురుగులారా స్తుతించండి, అగ్ని స్తుతించుము, తుఫాను స్తుతించుము, వాయువు స్తుతించుము, వడగండ్లారా స్తుతించండి అని బైబిల్లో రాసిన మాట నిరర్ధకం అవుతుందా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా అన్నాడు. సో హెవెన్ ఈజ్ అ వండర్ఫుల్, మార్వలస్, అమేజింగ్ ప్లేస్. ఇక్కడ నేను కుర్చీలో కూర్చున్నా, నా ప్రాణము కుర్చీకి ఉండదు. కానీ పరలోకంలో దేవదూతలు ఒక రథం మీద కూర్చుంటే వాళ్ళ ప్రాణం ఆ రథంలో కలిసి ఉంటుందన్నమాట. అందుచేత మీకు యెహెజ్కేలు 1వ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ వాహనము, ఆ జీవులు మిళితమైనట్లుగా కనబడ్డాయి. విషయాన్ని గ్రహించగలరు. ఎవరినైనా ఎవరున్నారు లైన్లో? హలో, నేను నరసరావుపేట నుంచి రాజునండి. నరసరావుపేట నుండి రాజు గారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అండి. ప్రకటన 6వ అధ్యాయం రెడీగా పెట్టుకున్నాను, చెప్పండి. ఇది యోధా గోత్రపు సింహం 7 ముద్రలు ఇచ్చినప్పుడు, ఆయ్. వాటిలో మొదటి ముద్ర విప్పినప్పుడు 2వ వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్ల గుర్రము కనబడెను, తెల్లని గుర్రము కనబడెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళని అన్నప్పుడు ఫుట్నోట్ లో జయశాలి అని ఉంది కదండి. అది జయశాలి అనే పేరు కూడా పెట్టుకున్నారు. అది జయశాలి అనేది ఎవరండి? జయించుటకు బయలు వెళ్ళెను అనే ఇతడు ఎవరు అని అంటే, చిన్న క్వశ్చన్ ఇది ఈ ప్రశ్నయాక అడగండి బ్రదరు, ఈ ప్రశ్నయాక అడగండి. ప్రకటన 13వ అధ్యాయము 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. గనుక జయించుటకు దేవుని చేత అధికారము పొందిన ఒకడు ఉన్నాడు, వాడు క్రూర మృగము, వాడు అబద్ధ క్రీస్తు. ప్రపంచమును జయించి వాడు ప్రపంచమును స్వాధీనపరుచుకొని 3.5 ఏండ్లు పరిపాలించడం దేవుడు అనుమతించిన విషయం. వాడు 3.5 ఏండ్లు పరిపాలించి 42 నెలలు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. అనేక మంది హతసాక్షులు అవుతారు. ఆ తర్వాత వాడి ప్రభుత్వం కూలిపోతుంది. నేను రాసిన యుగాంతం గ్రంథం మీరు చదివితే విషయం మీకు ఇంకా స్పష్టంగా బోధపడుతుంది. కాబట్టి ఈ జయశాలి అని ఆయన వైజాగ్లో ఉన్నాయన కాదు, చాలా తప్పు. ఆయన మామూలు క్రైస్తవుడు, ఆయన పాపం మన సోదరుడు, ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఈ మధ్య ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగోలేదని విన్నాం. ఆయన అసలు జయశాలిని పెట్టుకోవడం చాలా తప్పు. ఆయన అసలు యాక్చువల్గా భయశాలి, జయశాలి కాదు. అయినా వారిని మేము అభిమానిస్తున్నాం, వారిని దేవుడు దీవించునుగాక. మరి వారు ఇంకా చాలా కాలం ఆరోగ్యంగా సజీవులుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మేము చేస్తున్న సత్యబోధ ప్రపంచమంతా నింపబడి ఉండగా అది చూసేదాకా ఆయన బ్రతికి బాగుండాలని మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. కానీ ఆ జయశాలని ఆయన ఇది కాదు, ఈయన అబద్ధ క్రీస్తు అన్నమాట. అబద్ధ క్రీస్తు ప్రపంచమును జయించడానికి బయలుదేరాడు. అతన్ని వచ్చి ప్రకటన 13:7లో రాయబడింది. యుగాంతంలో నేను ఇంకా స్పష్టంగా రాశాను. రాకడ సూచనల్లో మొట్టమొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధములు, మూడవది కరువులు, తెగుళ్ళు. అదే ఆర్డర్లో ఈ ముద్రలు కూడా ఉంటాయి. ప్రకటన 24లో చెప్పింది యేసుప్రభువారే, ఇక్కడ ముద్రలు విప్పిన వాడు కూడా ఆ యేసుప్రభువారే. అదే ఆర్డర్ వరుస క్రమంలో ఇక్కడ కూడా అంత్యకాల సూచనలు ఉన్నాయి. బ్రదర్, రెండో ప్రశ్న అన్నారు ఏమిటి? కట్ చేశారా? మంచిది. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. ఓఫీర్ గారు కల్వరీ ఛానల్లో బాగానే చెబుతున్నారు, కానీ ఆయన కొడుకు సంగతి ఆయనకు బాధ్యత లేదా అన్నారట ఎవరో. ముందు కొడుకుని రక్షణలో పెంచాలి, తర్వాత మంది మీద పడాలి. ఓఫీర్ గారి కొడుకునే రక్షణలో పెంచలేదు, కొడుకు విషయం బాధ్యత లేదా అని అన్నారట. ఈ ప్రశ్న చదివి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. 6 సంవత్సరాల వయస్సులో నా కొడుకును నా దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. అప్పటి నా సతీమణి నన్ను ద్వేషించి నిన్ను సర్వనాశనం చేయడానికే నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యానని ప్రకటించి నా కొడుకును తీసుకెళ్ళిపోతే నేను హైకోర్టు దాకా వెళ్ళి నేను ఫైట్ చేశా. వారానికి ఒక్కసారి నా పిల్లల్ని ముద్దు పెట్టుకునే అవకాశం నాకు ఇమ్మని హైకోర్టు దాకా ఫైట్ చేశా.
ఆయన మంచివాడు కాదు, ఆయన పొడవ పడితే కూడా పిల్లలు పాడైపోతారని ఆమె నా పిల్లల్ని నాకు దూరం చేసింది. అమెరికాకి వెళ్ళి నేను బొమ్మలు తీసుకొస్తే వాళ్ళకి ఇవ్వద్దు, ఇస్తే వాళ్ళ నోట్లో విషం పోస్తాను, నేను విషం దాకా చచ్చిపోతాను బెదిరించింది. 6 ఏళ్ల పసిప్రాయంలో నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయి పెంచారు, నాకు విరోధంగా పెంచారు. ఇప్పుడు వాళ్ళు రక్షణలో లేరు అన్నదానికి నన్ను ఎట్లా బాధ్యులుగా ఎంచుతారు? నేను పెంచుతాను మొర్రో అని అడిగితే కోర్టు వారి దగ్గర కూడా నాకు న్యాయం దొరకలేదు, సమాజం న్యాయం చేయలేదు. నా ఇంట్లోనే పెరిగిన వాడు రక్షణ పొందకపోతే నన్ను అడగాలి. నాకు దూరంగా 20 ఏళ్ళు పెంచి అతను రక్షణ పొందలేదని నన్ను ఎలాగ అడుగుతారు? ఎవడా బుద్ధిహీనుడు ఆ మాట అడిగిన వాడివాడు? ఇలాంటి విమర్శలు సంధించే వాళ్ళని తెలుగులో బుద్ధిహీనులు అంటారు, ఇంగ్లీష్లో ఈడియట్స్ అంటారు, ఉర్దూలో బేవఖూఫ్ అంటారు. ఓఫీర్ గారి పొడ పడితే బాబు చెడిపోతాడు ఎత్తుకుపోయిన మనిషిని అడగండి. ఓఫీర్ గారి దగ్గర పెరిగిన వాళ్ళు భక్తులైనారు, ప్రసంగికులైనారు. ఏమమ్మా నీవు ఎత్తుకుపోయి ఏం ఉద్ధరించేవాడిని అలా పెంచావని ఆమెను మీరు అడగండి. అంతేగాని నా దగ్గర పెరగని వాడు రక్షణ ఎందుకు పొందలేదని నన్ను అడిగితే ఎలాగా? ఆ లెక్కన పరమభక్తులు భక్త సింగ్ గారి కొడుకు రక్షింపబడలేదు. మరి భక్త సింగ్ గారు లోకాన్ని రక్షిస్తే లాభం, కొడుకుని రక్షించుకోలేదు అంటారా? యేసు ప్రభు వారి సొంత తమ్ముళ్ళు ఆయన బ్రతికినంతకాలం ఆయన నమ్మలేదు. మందికి బోధ చేయడం ఏంటయ్యా, తమ్ముళ్ళని సరి చేసుకో అంటారా? ఎవరైనా బుద్ధిహీనులు? జాగ్రత్త. రంజిత్ ఓఫీర్ దగ్గరికి వచ్చారంటే తేనెటీగల తుట్టెకి అదిపినట్టే. అనవసర విమర్శలు చేయకండి. నేను అనేక వేల మంది రక్షణ కొరకు పాటుపడుతున్న సైనికుడిని, చేతనైతే సహకరించండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. నేటి స్పాన్సర్ ఎవరంటే ఎం కృష్ణంరాజు గారు. బాలనగర్లో ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ నడిపించుకుంటూ మా అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క సెంట్రల్ చర్చ్లో మెంబర్గా ఉంటున్నటువంటి కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్రీమతి మాలతి, ఆ కుటుంబం ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేసింది. దేవుడు వారిని ఆశీర్వదించి వ్యాపారాభివృద్ధి, ఆత్మీయాభివృద్ధి వారికి కలిగించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున జరిగినటువంటి లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అద్భుతంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు. పాల్గొన్న వారందరినీ దీవించండి. మళ్ళీ రేపు కాక ఎల్లుండి శుక్రవారం మళ్ళీ కలుసుకుంటాం. మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఇంతకన్నా అధిక ఆశీర్వాదకరమైన సమయం మాకు ప్రసాదించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. Details contact Ophir Ministries LIG 86/1 3rd phase KPHP Colony Kukatpalli Hyderabad 5,72,000. Our numbers 9908 773 008 99511 00444. Our website www.ophirministries.org. Our email address satyavedasaram@ophirministries.org.